రజతోత్సవ వేడుకల్లోనూ తండ్రి ప్రభువా నైనా మన ఓపెన్ మినిస్ట్రీ తెలంగాణ అభిషక్త సేవకుల తండ్రి సదస్సులో మీ దాసు నిలబెట్టుకొని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రభుదాస్. నేరుగా ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు మైక్ స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చకచక ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకోవాలి. నేను వాక్య పరిచర్య కూడా ఎక్కువసేపు చేయను, 5-10 నిమిషాలే, అంతకన్నా నేను చేయడానికి అవకాశం లేదు. 1 గంట కల్లా నేను కారు ఎక్కాలి. దయచేసి కార్యక్రమం తర్వాత ఇప్పుడు అరుణ్ కుమార్ గారికి, ప్రభాకర్ గారికి చిన్న అభినందన సన్మానం అనే శిష్యులు, ఆత్మీయ బిడ్డలు, సహదాసులు అందరూ చేస్తారు. దేవునికి స్తోత్రం. అది ధర్మము, చేయాల్సిందే, న్యాయమే. కాబట్టి నాకైతే చేయొద్దని చెప్పాను, ముందే చెప్పాను. ఎందుకంటే నాది సిల్వర్ జూబిలీ కాదు, అటు గోల్డెన్ జూబిలీ కూడా కాదు. ఇంకొక 4 సంవత్సరాలు అయితే నేను 50 ఏళ్ళు అవుతాయి నాకు సేవ. ఇప్పుడు 46 ఏళ్ళు. కాబట్టి అప్పుడు చూద్దాం. దేవునికి స్తోత్రము. మరి ఈ సందర్భంగా నేను వాక్య పరిచర్యలోకి వెళ్ళకముందు కుమారుడు ప్రవీణ్ అండ్ బ్లెస్సింగ్ వారిని దేవుడు ఆశీర్వదించి ఒక చక్కని పాపను వారికి బహుమానంగా ఇచ్చారు. పాప నిద్రపోతుంది, కొంచెం జ్వరం కూడా ఉంది. కాబట్టి పాపకు నామకరణం చేద్దాము. 1 నిమిషమే పడుతుంది, పెద్ద ఏమి టైం కాదు. ఆ తర్వాత మనం కుటుంబం కదా, వీఆర్ ఎ ఫ్యామిలీ, వీఆర్ నాట్ అన్ ఆర్గనైజేషన్, వీఆర్ ఎ ఫ్యామిలీ. కాబట్టి బ్లెస్సమ్మ కూడా నా కూతురే, ప్రవీణ్ కూడా నా కుమారుడే. వెల్కమ్ టు భూలోకం బేటా, వెల్కమ్ టు ఓఫిర్ మినిస్ట్రీస్. గాడ్ బ్లెస్ యూ. చక్కని తల్లి, వా గాడ్ బ్లెస్ యూ. జీతే రహో 100 साल तक. ప్రైజ్ ది లార్డ్. మనం చిన్న ప్రార్థన చేసి పేరు అనౌన్స్ చేద్దాం. ఏమంటుంది మీ చెల్లి? నీతో మాట్లాడుతుందా? ఆమెకు తెలుగు వస్తుంది? అప్పుడే తెలుగు రాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రియ కుమారుడు ప్రవీణ్ని, బ్లెస్సమ్మను మీరు ఆశీర్వదించి తొలి కానుపులో చక్కనైన కుమారుణ్ణిచ్చినారు. బాబు ఆరోగ్యవంతుడిగా ఎదుగుచు తల్లిదండ్రులకు సంతోషకారణంగా ఉన్నాడు. నీకు వందనాలు. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మరి ప్రవీణ్, బ్లెస్సీ ఇద్దరు ఎంతగానో ప్రార్థించి కనిపెట్టిన తర్వాత సెకండ్ బ్లెస్సింగ్, 2వ ఆశీర్వాదంగా వారికి చక్కనైన పాపను కూడా ఇచ్చి ఒక కంప్లీట్ ఫ్యామిలీగా వారిని చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కుమారుడు లేడనే బాధ లేదు, కుమార్తె లేదనే బాధ కూడా లేదు. ఒక కంప్లీట్ ఫ్యామిలీగా మీరు వారిని చేశారు కనుక నీకు స్తోత్రం.
మరి నీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండి వారి ప్రార్థనలకు ఈ రీతిగా జవాబు అనుగ్రహించావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి చిన్న పాప డెలివరీ సందర్భంగా కూడా బ్లెస్సమ్మ మీద నీ కరుణాహస్తం ఉంచి అద్భుత రీతిగా క్షేమమైనటువంటి విధంగా పాపను ఈ లోకంలోకి ఆరోగ్యవంతంగా తెచ్చారు. నీకు వందనాలు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కనైన బిడ్డనిచ్చారు. వేణోళ్ళ మిమ్మల్ని ఎంత స్తుతించినా కూడా తక్కువనే మా ప్రభు. నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, ఈ దినమున పాపకు నామకరణం చేస్తుండగా మీరు ఆశీర్వదించండి. పాప నుదుట నీవు ఇచ్చిన అధికారం చొప్పున నీ శిలువ రక్తముతో శిలువ గుర్తు వేసి ప్రతిష్ఠిస్తున్నాం. పాప యొక్క శరీరమును ఆత్మను ప్రాణము నీకు ప్రతిష్ఠిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, దేహములో వయసుకు తగిన శారీరక పెరుగుదల కలిగి ఆత్మయందును మనస్సులోను వయసుకు మించిన పరిపక్వత కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి కొనియాడబడే స్త్రీగా ఈ నీ కుమార్తె ఎదుగుటకు సహాయం చేయండి. ఈ రెండవ రాకడ వరకు భూమి మీద నీ చిత్తమును గ్రహించే జ్ఞానవంతురాలుగా, నీ చిత్తము జరిగించే గొప్ప సైనికురాలుగా, ధైర్యవంతురాలుగా పాప జీవించి లోకమంతటికి ఉప్పై వెలుగై ప్రకాశించడానికి సహాయం చేయండి. ఈ కుమార్తెకు ప్రభువా పేరు నామకరణం చేస్తున్నాం. ఈ పేరు మీరు అంగీకరించండి. పేరులో ఉన్న సకల శుభములు ఈ కుమార్తెకు మీరు కలిగించండి. ప్రభువా, మేము పెట్టుచున్న పేరు పిలుచుకోవడానికైతే మంచి పేరు పెడుతున్నాం, కానీ పాప పెరిగిన పిమ్మట తన భక్తి జీవితము, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, జ్ఞానము, దేవుని యందు ఉన్న భయభక్తులను బట్టి ప్రపంచవ్యాప్తంగా బిడ్డకు ఇంతకంటే మంచి పేరు సమాజములో కలుగుటకు సహాయం చేయండి. సుగంధ తైలము కంటే మంచి పేరు పాపకు ఈ లోకమంతటా కలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున నక్షత్రములకు పేర్లు పెట్టువాడైన యేసునామంలో ఈ కుమార్తెకు ఆర్నిక అని నామకరణం చేస్తున్నాం. సియోనులో నుండి యెహోవా ఆర్నికను ఆశీర్వదించును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యూ ఆర్నిక. గాడ్ బ్లెస్ యూ బేటీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ and thank you for coming into Ophir ministry. ఓకే, చిన్నారి చేతులతో కానుక తెచ్చింది బిడ్డ. మా ప్రభువా, చిన్నారి హస్తముతో కుటుంబం సమర్పించిన కృతజ్ఞత అర్పణమును దయచేసి మీరు అంగీకరించండి స్వామి. 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు దీవెన ఆర్నికకును ప్రవీణ్ కుటుంబం అంతటికి ఎల్లప్పుడూ ఆర్థిక ఆశీర్వాద కుంభవర్షం నీ రెండవ రాకడ వరకు అనుదినము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరం ఒక ఫినాన్షియల్ మిరకిల్ ప్రభువా ప్రవీణ్ జీవితంలో, ఆర్నిక జీవితంలో జరిగించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యా, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ బేటా. కంగ్రాచ్యులేషన్స్, కంగ్రాచ్యులేషన్స్, కంగ్రాచ్యులేషన్. అన్నయ్య అయిపోయావు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సి షార్ప్ మేజర్ ఇవ్వండి బేటా. విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ ఎ వెరీ క్యాల్కులేటివ్ వే, క్యాల్కులేటింగ్ మినిట్స్ అండ్ సెకండ్స్. గాడ్ బ్లెస్ యూ. నీ నామమున్ నుతియుల్తును నిఖిలాలోక పూజ్యుడా. నీ నామమున్ నుతియుల్తును నిఖిలాలోక పూజ్యుడా. అనుదినము
నిఖిలాలోక పూజుడా సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైన అమరుండవు సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైన అమరుండవు శరణము నీవే కరుణించు యేసు శరణము నీవే కరుణించు యేసు నీ నామము మృతియుతులో నిఖిలాలోక పూజుడా స్తోత్రం హల్లెలూయా సృజించిన జలరాశులపై నిర్మించిన భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగలున దేవా మహోన్నతుడా మముగలున దేవా నిత్యతులో నిఖిలాలోక పూజుడా తరతరములలో నీవే ప్రభో యుగ యుగములలో నీవే ప్రభో తరతరములలో నీవే ప్రభో యుగ యుగములలో నీవే ప్రభో జీవము గలమా దేవాది దేవా జీవము గలమా యెహోవా దేవాని నామము నృత్యుతులో నిఖిలాలోక పూజుడా నీ నామము నృత్యుతులో నిఖిలాలోక పూజుడా అనుదినము నీ సేవనే చేతునైగా అనుదినము నీ సేవనే చేతునైగా నీ నామము నృత్యుతులో నిఖిలాలోక పూజుడా దేవునికి స్తుతి స్తోత్ర మహిమలు కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా జరుగుచున్నటువంటి సదస్సు ఈ సమావేశం ఈ సమాజ కూటం
బహు విశేషమైనది, అనేకమైన విశిష్టతలు కలిగిన సమావేశం ఇది. మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర అగాపే సంపూర్ణ సువార్త అభిషిక్త దైవజనుల నెలసరి ప్రార్థనా సమావేశం ఇప్పుడు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓఫిర్ మినిస్ట్రీస్ అభిషిక్త సేవకులందరూ నెలకొక్కసారి కూడుకోవటం ఆనవాయితీ. గత కొద్ది కాలంగా సెంట్రల్ చర్చ్లో నిజాంపేట్ గ్రౌండ్స్లోనే ప్రతి నెల రాష్ట్ర స్థాయిలో సేవకులందరూ అక్కడే కూడుకొని మంత్లీ ప్రేయర్ ఫెలోషిప్ నిర్వహించుకుంటున్నాము. ఈ నెల విశేషంగా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది కాబట్టి, సందర్భం ఉన్నది కాబట్టి, నా ప్రియమైన తమ్ముడు సహదాసుడు అరుణ్ కుమార్ యొక్క సేవా జీవిత రజతోత్సవ సందర్భంగా ఆ ప్రేయర్ ఫెలోషిప్, మంత్లీ ప్రేయర్ ఫెలోషిప్ని ఇటు కలిపేద్దాం అని ఈ తారీఖు కలిసి వచ్చేటట్టుగా ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. సహకరించి అర్థం చేసుకొని అభిమానంతో, నా మీద ప్రేమతో, అరుణ్ కుమార్ మీద ప్రేమతో ఈ డేట్ చేంజ్ను కూడా, ప్లేస్ చేంజ్ను కూడా యాక్సెప్ట్ చేసి వచ్చిన మీకందరికీ, అగాపే అభిషిక్త సేవకులందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత రెండవ విషయం, ఈ దినం ఇద్దరు అగాపే సేవకుల సిల్వర్ జూబిలీ కూడా ఈ సేవకుల సదస్సులోనే కలిపి జరుపుదామనే సంకల్పం అరుణ్ కుమార్కు, నాకు, కమిటీ వారందరికీ కలిగింది. అరుణ్ కుమార్ అన్నాడు, ఏముందన్న పెద్ద రజతోత్సవం ఏదో సాక్ష్యమే కదా, ఏదో చిన్న శాల్వా కప్పుతారు ఏమో అంతే, అదో పావు గంట 10 నిమిషాలు మించదు. సేవకుల సదస్సులో అయితే అందరి ఆశీస్సులు నాకు ఉంటాయి అని తాను ఇష్టపడ్డాడు, నేను కూడా ఇష్టపడ్డాను. అదేదో కార్యక్రమం ఇప్పుడు వాక్య పరిచయ తర్వాత జరుగుతుంది. మీరందరూ సహకరించాల్సిందిగా మనవి. పేరైతే పెట్టేశాం. ఇప్పుడు కొద్దిసేపు నేను దేవుని వాక్యాన్ని పంచుకొని తర్వాత ఈ సన్మానాలకు సమయం ఇస్తాను. ఐ థింక్ ఐఎమ్ ఆన్ లైవ్ టీవీ కదా. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం. ఈ సందర్భాలన్నింటినీ పురస్కరించుకొని ఒక షార్టెస్ట్ మెసేజ్, చాలా అత్యంత క్లుప్త సంక్షిప్త సందేశము, క్లుప్తాతి క్లుప్తమైన సందేశం. యెషయా 42వ అధ్యాయం మొదటి వచనమే చదువుతాను, తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకొని ముగించుకుంటాను. చదువుతున్నాను మూలవాక్యం, చిత్తగించండి. యెషయా 42:1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, ఇతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, సర్వాధికారి, జీవాధిపతి, మమ్మను కన్న తండ్రి, మా దేవుడవు, మా ప్రాణనాథుడవు, మా పోషకుడవు, విశ్వ సామ్రాజ్య పరిపాలకుడవు, మా హృదయ పరిపాలకుడవు, మా జీవనదాతవు, మాకు జీవమై ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న అత్యంత శుభప్రదమైన, మంగళప్రదమైన, మహిమకరమైన, అద్భుతమైన సమావేశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం అంతటి నుండి, నలుమూలల నుండి ఎంతో అభిమానముతో, ప్రేమతో, నీయందు భక్తి శ్రద్ధలతో
రజతోత్సవమును సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ఇద్దరు సేవకుల పట్ల కూడా సహోదర ప్రేమతో తరలి వచ్చిన నీ దీన అభిషిక్త సేవకులు సేవకురాండ్రు అందరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. కరుణగల మా తండ్రి, మాతో అందరితోనూ ఇప్పుడు మాట్లాడండి. నీ వాక్కు పంపించండి. మా శేష జీవిత కాలం అంతటికి మాకు అవసరమైన వర్తమానం మా ముందు నడిచి ఒక అగ్ని స్తంభము వలె మాకు దారి చూపి నడిపించగలిగిన అగ్ని సమమైనటువంటి నీ వర్తమానము సందేశం మీరు పంపించండి. ఎలా బ్రతకాలో, ఎలా సేవ చేయాలో మాకు జ్ఞానోదయము కలిగించండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా 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 క్లుప్త సందేశం, డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నాను. దేవుడు ఇదిగో అని ఈ అధ్యాయమును మొదలు పెడుతున్నాడు. ఇదిగో, బిహోల్డ్, ఎలో భాయ్ యహాं पर देखो, ఇదిగో. Pastor Bhimesh Laksettipet is invited onto the dais. He is one of our important leaders in the ministry. వారిని స్వాగతిస్తున్నా. వెల్కమ్ బేటా. నా కుమారుడే. దేవునికి స్తోత్రము. థ్యాంక్ యూ ఫర్ ది అప్లాజ్. సగమే వచ్చావు బేటా? అవునా? ఎట్లా వచ్చినావు? కాళ్ళు లేకుండా మొత్తం వచ్చినావా? ఎక్కడ చేయొత్తు బేటి? రైట్. గాడ్ బ్లెస్ యూ. వద్దు, టైం ఎక్కువ లాగేస్తుంది. హిందీ తెలిసిన వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండండి. దేవ్ ఏదో 500 అండి. ఏం 500? XUV 500 కార్ దారికి అడ్డం ఉన్నదట. ఇప్పుడు మనం రాస్తా రోకోలు చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసాం ఆల్రెడీ. మీరు ఏమైనా డిమాండ్స్ ఉంటే చర్చలతో సాధించుకుందాం. రాస్తా రోకోలు చేయకండి. XUV 500 కార్ దయచేసి దారికి అడ్డు తొలగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది కోఆపరేషన్. హూ విల్ ఓకే. తప్పనిసరి పరిస్థితులలో ట్రాన్స్లేషన్ అంటే డబుల్ టైం తీసుకుంటుంది. నేను 10 నిమిషాలు మాట్లాడితే అరగంట అవుతుంది. అంచేత నేను ట్రాన్స్లేషన్ వద్దనుకున్నాను. కానీ అరుణ్ కుమార్ ఒక నిజామాబాద్కు చెందిన వ్యక్తి మాత్రమే కాదు, ఈజ్ అ నేషనల్ ఫిగర్ నౌ. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ టాప్ లీడర్గా, రాష్ట్రీయ మసీహీ పరిషత్ టాప్ లీడర్గా హిందీ బెల్ట్ అంతా బాగా పర్యటన చేసి వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నాయకుడు. కాబట్టి వాళ్ళందరూ లైవ్ వీక్షిస్తున్నారట. సో వీ నీడ్ ట్రాన్స్లేషన్ అని ఇక్కడ స్టేజ్ మీద నుండి రిక్వెస్ట్ రాలేదు, అక్కడ నుంచి వచ్చింది. కాబట్టి నేను బెండ్ కావాల్సి వస్తూ ఉంది. తప్పకుండా విల్ కన్సిడర్ దేర్ రిక్వెస్ట్. మనం ట్రాన్స్లేషన్ చేద్దాం. రండి బాల శివాజీ బేటా, దీసే బేటా.
అనేది ఒక గొప్ప ఎంకరేజ్మెంట్. దేవునికి స్తోత్రం. కొంచెం జరగాలి ఇటు. దేవునికి స్తోత్రం. నాకు కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అయిన వాళ్ళు లక్షల మంది. ఈయన కూడా నా కొడుకే. ఈయన చిన్న బాబుగా ఉన్నప్పుడు బుగ్గలు, ఇప్పుడు కూడా బుగ్గలు పంచగానే ఉన్నాయి. బాబుతో వారు ముద్దు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి పోయారు. వాళ్ళ అమ్మ పేరు మారతమ్మ గారు, వైజాగ్. వాళ్ళ ఇంటికి స్పెషల్గా ఈ బాబు కొరకే పోయేవాడు నేను. పెద్దోడైపోయాడు. మళ్ళీ ఆయన స్వాతంత్ర్యాన్ని కూడా నేను భగ్నం చేశాను. పెళ్ళయింది, చక్కని పాప పుట్టింది, శ్రావణి తన వైఫ్ పేరు. గాడ్ బ్లెస్ దమ్ విత్ అ వండర్ఫుల్ గర్ల్ బేబీ. నడుస్తుంది, మాట్లాడుతుందా చిన్న పాప. వండర్ఫుల్. ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు, నేను అంత మంచివాడిని ఏమి కాదు, నేను ఎప్పుడో చెప్తున్నా నేను మంచివాడిని అయితే కాదు బాబు. నాకు ఉన్నది ఒకటి, యేసయ్య అంటే నాకు పిచ్చి ప్రేమ. అంతకంటే నాకు ఇంకో చదువు రాదు. నాకు వచ్చిన చదువు సబ్జెక్ట్ అది ఒకటే. కానీ దేవుడు నన్ను అయితే బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాం సంతానంలాగా, ఆకాశ నక్షత్రాలలాగా నా పిల్లల సంఖ్య పెరిగిపోయింది. దేవుని స్తోత్రం. ఓకే, విల్ గో ఇన్ టు ద మెసేజ్. రైట్, ఈజ్ ఇట్ ఓకే అండి? హిందీ ఏదైనా తేడా ఉంటే బోలండి. మీరు బోలాలి, లేకపోతే మా, ఎందుకంటే హిందీలోకి వెళ్తున్నాం కానీ ఇట్లా సగం హిందీ తెలుగుతుంది. మేము స్లోలీ ఎంటరింగ్ ఇంటూ హిందీ అనమాట. ఓకే, చాలా సంతోషం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे अति समय प्रियो, చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే, अगर जो पढ़े हुए वचन भाग को हम ध्यान देंगे तो యెషయా గ్రంథము 42 మొదటి వచనంలో यशायाह पुस्तक 42 पहले वचन में దేవుడు ఒక మాటతో ఈ వచనాన్ని ప్రారంభిస్తున్నాడు. परमेश्वर यहाँ पर एक शब्द से ये वचन को शुरू कर रहा है. ఆ మాట ఏమిటంటే ఇదిగో. यहाँ पे लिखा है देखिए. మరి హిందీ బైబిల్లో ఏమని ఉందో నాకు తెలియదు, కొంచెం చదువుతారనైనా. हिंदी बाइबल में लिखा है मेरे दास को देखो जिसमें ఇదిగో అంటే ఇటు చూడండి అని. इसका मतलब है देखो. ఇటు చూడండి, ఎవరిని చూడాలి? देखिए मतलब किसको देखना है? నా దాసుని చూడండి. मेरे दास को देखिए. ఇది దేవుని దాసుల యొక్క ప్రార్థనా సమావేశం. यहाँ पे परमेश्वर दासों को प्रार्थना का सभा है. ఇద్దరు దైవ సేవకుల యొక్క రజతోత్సవ వేడుక. तो परमेश्वर की दासों का 25 साल का मुबारक का सभा है. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, పురుషులందరూ కూడా దేవుని దాసులు, దాసురాండ్రు. यहाँ पे जितने लोग मौजूद हैं, उपस्थित हैं, परमेश्वर की दास और दासी लोग हैं. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా సేవకుణ్ణి చూడండి. यहाँ पे परमेश्वर बात कर रहा है, देखो मेरे सेवक को देखो. ఎవరా సేవకుడు? कौन है वो सेवक? కరెక్ట్ గా పిన్ పాయింట్ చేసి ఆ సేవకుడు ఎవరో మత్తయి భక్తుడు మనకు చెప్తాడు. वो सेवक को हमको दिखाने के लिए एकदम पिन पॉइंट के जैसे मत्ती रचित सुसमाचार में मत्ती भक्त ने बोलता है. మనకందరికీ ఒక వచనం తెలుసు, ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా. వచనం తెలుసు. हम सबको एक वचन तो हमेशा याद रहता है, प्रयास लेके जितने भी जनता है मेरे पास आओ बोल के. అది మత్తయి 11:28. वहाँ पे मत्ती रचित सुसमाचार 11 का 28 वचन में वो वचन दिखाई देगा. ఆ తర్వాతి అధ్యాయం 12వ వచనంలో, उसके बाद जो अध्याय है 12 अध्याय में ఈ యెషయా 42 ప్రస్తావించబడింది.
वहां पर यशायाह 42 अध्याय का प्रस्तावन प्रस्तुत किया गया है। 16-17 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. वहां पे 16-17 वचन में पढ़ रहा हूं, ध्यान से सुनिएगा। ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. उन सबों को परमेश्वर चंगाई करके मुझे प्रसिद्ध ना करो बोल के वहां पे लिखा है। ఎందుకు ఇలా చేశాడంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది జరుగునట్లు నెరవేరునట్లు ఇలాగు జరిగెను. क्यों? इसलिए परमेश्वर किया ताकि जो वचन यशायाह भविष्यवक्ता के द्वारा कहा गया था वह पूरा हुआ। యేసు ప్రభు వారు వేల మంది రోగులను స్వస్థపరిచాడు. यीशु मसीह ने बहुत हजारों लोगों को चंगाई किया। ఈ రోజుల్లో మన సంఘాలలో ఎవడైనా ఒక్కడికి జ్వరమో కడుపు నొప్పో కాలు నొప్పో బాగవుతే आज के दिनों में अपना कलिसिया में कोई सब एक व्यक्ति को कुछ पेट का दर्द कुछ चंगाई मिल गया तो ఇక స్పెషల్ గా మనం దాని మీద ప్రచారం చేసుకుంటాం. और उसको हम हमेशा स्पेशल रीति से ज्यादा प्रचार करते रहते हैं। కానీ యేసయ్య దానికి విరుద్ధం. मगर परमेश्वर यीशु मसीह उसका विरुद्ध है। విశేషమైన అద్భుతాలు చేశాడు. बहुत विशेषताएं अद्भुताएं उनके जीवन में हुआ है। ఎప్పటికీ కుదరవనుకున్న రోగాలను ఆయన స్వస్థపరిచాడు. बहुत सारी कड़ी बीमारियों को भी परमेश्वर ने चंगाई किया है। ఒకరిని ఇద్దరిని కాదు, వేల మందిని స్వస్థపరిచాడు. सिर्फ एक और दो जन के लिए नहीं, बहुत लोगों को परमेश्वर चंगाई किया है। ప్రతి ఒక్కడికి చెప్పాడు, हर एक व्यक्ति को परमेश्वर ने बताया ఎవరికి చెప్పొద్దు, वो किसी को मत बोलो, ఎవరికి చెప్పొద్దు, రహస్యంగా ఉంచండి. एकदम गुप्त रहस्य रीति से रखना चाहिए, किसी को नहीं बोलने का। డప్పు పట్టుకొని టముకు టముకేసి నువ్వు టామ్ టామ్ చేయొద్దు. डमरू पकड़ के बहुत टाम टाम करने का जरूरत नहीं है। స్వస్థత పొందారు, కృతజ్ఞత కలిగి ఉండండి అంతే. अब चंगाई पाए हैं और धन्यवाद के साथ रहिए। ఎందుకు ఇలా చెప్పాడంటే యెషయా ప్రవచనము నెరవేరునట్లు యేసు ఇలాగ చేశాడు. परमेश्वर ने क्यों ऐसे किया है? यशायाह नबी, यशायाह भविष्यवक्ता का प्रकट या प्रवचन पूरा होने के लिए। యెషయా ప్రవచనం అంటే ఏ ప్రవచనం? यशायाह का प्रवचन मतलब कौन सा प्रवचन? యెషయా 42వ అధ్యాయంలో ప్రవచనం. यशायाह 42 अध्याय का जो प्रवचन है, అది ఏదనగా वो प्रवचन यह है कि 17వ వచనం చూడండి. वहां पे 17 वचन देखेंगे। అదేదనగా ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు. ताकि जो वचन यशायाह भविष्यवक्ता के द्वारा कहा गया था वह पूरा हुआ। यह जानकर यीशु वहां से चला गया। మీరు ఆ తర్వాయి వచనాలను మీరు జాగ్రత్తగా చూస్తే वहां पे आगे वचन को अगर ध्यान से देखेंगे तो ఈయన జగడమాడడు, देखो यहाँ पर मेरे सेवक है, वो ज्यादा कंगाल नहीं करेगा, కేకలు వేయడు, वो ना चिल्लाएगा, వీధులలో తన స్వరాన్ని ఎవరికి కూడా వినబడనివ్వడు, अपने सड़कों में अपने स्वर को किसी को पहचान नहीं आएगा, నలిగిపోయిన రెల్లును ఆయన విరువడు, और ना सड़कों को अपनी वाणी सुनाएगा। ఈయన నామమునందు అన్య జనులు నిరీక్షించెదరు. और इनके नाम से अन्य जाति लोग अपना निरीक्षण या इंतजार करेंगे। ఈ విషయాలన్నీ యెషయా 42లో రాయబడ్డవి. ये सारी विषय यशायाह पुस्तक 42 अध्याय में लिखा गया है। యెషయా 42లో ఒక సేవకుడు మనకు కనబడుతున్నాడు. यशायाह 42 अध्याय में एक सेवक हमको प्रकट हो रहा है। ఆ సేవకుడు ఎవరు అంటే నజరేయుడైన యేసు. वो सेवक कौन है? नाज़रेत यीशु मसीह। మనిషా, परमेश्वर है कि मानव है? ఆయన దేవుడా లేకపోతే ఆయన దేవదూతనా? वो परमेश्वर है कि परमेश्वर की दूत है? ఆయన ప్రవక్త? वो नबी है? ఆయన ఎవరు అని అడిగాడు ఒక ఆయన. वो कौन है बोल के एक व्यक्ति सवाल किया है। నేను చెప్పాను, అంతకన్నా పిచ్చి ప్రశ్న ఇంకోటి లేదు. मैं बोला तो उससे भी बढ़कर पगलापन या सवाल कुछ नहीं होता है। ఎందుకండి సార్ అంత మాట అనేశారు అన్నాడు. क्यों इतना बड़ी बात मेरे लिए बोल दिया बोल के पूछा है। ఆయన సెక్రటేరియట్ ఆఫ్ యునైటెడ్ ఎవరండి, దేవుడా మనిషా ప్రవక్తనా అని అంటున్నాడు ఆయన. यीशु मसीह कौन है सर? वो परमेश्वर है कि भविष्यवक्ता है कि कौन है? स्वर्गदूत है क्या? पूछ रहा। అంతకన్నా పిచ్చి ప్రశ్న లేదన్నా నేను. उससे बढ़कर पगलापन प्रश्न या सवाल कुछ नहीं होता है। ఎందుకు అలాగన్నారు నేను తెలుసుకోవచ్చా అన్నాడు. ऐसे मेरे लिए क्यों बोला है? अगर मैं जानकारी ले सकता हूँ क्या? पूछा है। నేను అన్నాను, तब मैंने बोला, మీకు పెళ్ళయిందా అని అడిగా. तब मैं बोला आपको शादी हुआ क्या? बोला
అయింది కదా, నాకు 4 పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు అన్నాడు. हाँ सर, मुझे तो शादी हो गया, मेरे को 4 बच्चे भी है, इंटरमीडिएट तक पढ़ रहे हैं मेरे बच्चे भी. చాలా సంతోషం. మీ భార్యకి మీరు ఏమవుతారు बहुत अच्छी बात है. तो आपकी पत्नी के लिए आप क्या होंगे? అంటే భర్తను అవుతానండి. तब बोला है मैं पति होऊंगा बोला. మీ పిల్లలకి మీరు ఏమవుతారు? आपके बच्चे के लिए आप क्या होंगे? తండ్రిని అవుతారు. मैं पिता होऊंगा बोला. మీకు అన్నదమ్ములు ఉన్నారా? आपके लिए भाई लोग है क्या? అంటే అన్నలు లేరండి, నేను పెద్దోడిని, ఇంటికి 4 తమ్ముళ్ళు ఉన్నారు. तो आपने बोला मैं ही बड़ा भाई हूँ, मेरे लिए मेरे बाद और 4 भाई लोग है बोला. ఒక చెల్లె కూడా ఉన్నది. एक बहन भी है बोला. మీ తమ్ముళ్ళకు చెల్లెలకు మీరు ఏమవుతారు? आपके भाई बहन लोग के लिए आप क्या होंगे बोले कि मैं पूछा. అన్నయ్య అవుతారు. तब मैं बोला बड़ा भाई होऊंगा. నీ భార్యకు తమ్ముళ్ళు ఉన్నారా? आपकी पत्नी को भी कुछ भाई है क्या? ఉన్నారు కదా, 3 ఉన్నారు. है ना, 3 भाई लोग है बोला. మరి వాళ్ళు మీకు బాంబర్దులు కదా, వాళ్ళకు మీరు ఏమవుతారు? और उनके लिए आप साला होंगे ना, आप उनके लिए आप क्या होंगे बोला. వాళ్ళకి బావన అవుతానండి. तब मैं जीजा हूँगा बोला. ఇక్కడ ఆఫీస్లో మీరు ఎవరు? ऑफिस में आप कौन है बोला. అకౌంట్స్ ఆఫీసర్ అండి. मैं अकाउंट ऑफिसर बोला. సరే ఇప్పుడు చెప్పండి, सर अभी बोलिए. మీరు ఒక తండ్రి, ఒక భావన, ఒక భర్తన, ఒక అకౌంట్స్ ఆఫీసరా, ఒక అన్నయ్యనా, మీరెవరు? तब अभी मेरे को जवाब दो कि आप पति हो कि या आपकी भाई लोग के भाई है कि उनके लिए पिता है कि और अकाउंट ऑफिसर कौन है आप. ఆయన పెన్సిల్ స్కెచ్ కూడా మంచిగా వేస్తాడు, కొన్ని ఆయన గోడకు పెట్టుకున్నాడు. बहुत अच्छा से ड्राइंग भी करते हैं पेंसिल से. మీరు కారు నడిపిస్తారా? और मैं पूछा आप कार ड्राइविंग भी करते हैं क्या. అప్పుడప్పుడు ఆ డ్రైవర్ రానప్పుడు నేనే నడిపించుకుంటాను. कभी ड्राइवर नहीं आएगा तो मैं भी ड्राइविंग करता हूँ बोला. మీరు డ్రైవరా ఆర్టిస్టా? मैं पूछा कि आप ड्राइवर है कि अच्छा आर्टिस्ट है. అరే అదేంటి సార్ అట్లా అడుగుతారు? कैसे सर आप ऐसे पूछेंगे तो कैसे है सर. నేను భార్యకేమో భర్తను, आपकी मेरा पत्नी के लिए तो मैं पति हूँ, పిల్లలకేమో తండ్రిని, अपने बच्चे के लिए तो मैं पिता हूँ, బామర్దులకేమో బావను, अपने साला लोग के लिए तो मैं जीजा हूँ, నా ఆఫీస్లోనేమో నేను అకౌంట్స్ ఆఫీసరు, मेरा ऑफिस में तो मैं अकाउंट ऑफिसर हूँ, డ్రైవర్ రాకపోతే నేనే డ్రైవరు. जब ड्राइवर नहीं आएगा तो मैं भी ड्राइवर हूँ. ఎప్పుడైనా నాకు బుద్ధి కలిగితే, ఎప్పుడైనా ప్రేరేపణ కలిగితే మంచి బొమ్మ వేస్తా, ఆర్టిస్టు. कभी भी मुझे लगा तो मैं अच्छा सा ड्राइंग भी करता हूँ, तब आर्टिस्ट हूँ. అరే నీవేమో ఇన్ని పదవులు కలిగి ఉంటావు, तू तो इतना सारी पद को ले रहा है. ఏసయ్యకేమో ఒక్కటే ఉండాలని చెప్తున్నాడు. यीशु मसीह के लिए सिर्फ एक ही पद होने के लिए आप बोल रहे हैं. ఆయన దేవుడా లేకుంటే మనిషా, ప్రవక్తనా? आप तो सवाल कर रहे हैं परमेश्वर नबी है कि वो परमेश्वर है कि क्या है. యేసయ్య వ్యక్తిత్వం ఎంత విశాలమైందంటే, यीशु मसीह का व्यक्तित्व जितना विशाल है, ఈ పదవులన్నీ కూడా ఆయనలో ఉంటాయి. ये सारी पद उनके अंदर होता है. ఆయన దేవుని కుమారుడు, वो परमेश्वर की पुत्र है, ఆయన సాక్షాత్తు దేవుడు, वो साक्षात परमेश्वर भी है, ఆయన సృష్టికర్త, वो सृजनहार परमेश्वर है, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, वो सारी सृष्टि के लिए आदि संभूत भी है, మనకు రక్షకుడు, हमारे लिए उद्धार करता है, దేవుని చిత్తము నెరవేర్చే సేవకుడు, परमेश्वर की इच्छा पूरा करने वाला सेवक है, ఆయన ప్రవక్త కూడా. वो नबी भी भविष्यवक्ता भी है. బైబిల్ యేసును ప్రవక్త అని పిలుస్తుంది. बाइबल परमेश्वर यीशु मसीह को नबी बोल के पुकारता है, బైబిల్ యేసును యెహోవా దూత అని పిలుస్తుంది. और बाइबल यीशु मसीह के लिए यहोवा का दूत बोल के भी पुकारता है. బైబిల్ యేసును అపోస్తలుడు అని పిలుస్తుంది. बाइबल यीशु मसीह के लिए प्रेरित बोल के भी बुलाता है. అన్ని పదవులు ఆయనలోనే ఉన్నాయి. सारी पद उन्हीं के अंदर है. యెహోవా బాహువు ఆయనే, और उसी प्रकार परमेश्वर की बाहु भी वही है, యెహోవా వాక్యము ఆయనే, परमेश्वर की वचन भी वही है, యెహోవా జ్ఞానము ఆయనే, यहोवा का ज्ञान भी वही है. ఆయన రాజు, और उसी प्रकार यीशु मसीह राजा भी है, ప్రధాన యాజకుడు, उसी प्रकार प्रधान याजक भी है, గొర్రెల కాపరి, और चरवाह भी है, పరమ కుమ్మరి, और उसी प्रकार परम कुम्हार भी है. అరే ఒక మనిషిని పట్టుకొచ్చి నువ్వు భర్తవా తండ్రివా అంటే ఏం పిచ్చి ప్రశ్న సార్. कोई एक आदमी को पूछेगा तो तू क्या पति है कि और पिता है बोलने से कैसे पागलापन प्रश्न है. ఒక వైపు నుంచి ఒక యాంగిల్లో నేను భర్తను, ఇంకొక సెక్షన్ ఆఫ్ సొసైటీకి నేను తండ్రిని, మా నాయనకేమో కొడుకును, మా పిల్లలకేమో తండ్రిని.
మా మామయ్యకేమో అల్లుణ్ణి, ఆయన పట్టుకొచ్చి నువ్వు భర్తవా అల్లునివా అంటే ఏం చెప్పాలా? तब एक कोने से वो सोचेगा कि एक कोने से वो उनके पिता के लिए तो पुत्र है और पत्नी के लिए तो पति है और उनके जीजा भी हो जाएगा, साला भी हो जाएगा। तो एक व्यक्ति को इस प्रकार सवाल करने से कैसे? భార్యకేమో భర్త, పిల్లనిచ్చిన మామకేమో అల్లుడు. और पत्नी के लिए तो पति है, जो दिया हुआ के लिए एक ससुर। కాబట్టి ఒక మనిషికి ఎన్నో పదవులు ఎన్నో హోదాలు ఉన్నాయి. इसी कारण एक व्यक्ति को बहुत सारी पद है। ఇప్పుడు మన డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. अभी हमारे बीच में डॉक्टर अरुण कुमार जी भी है। ఆయన కవి, वो एक कवि है। ఆయన సంగీతకర్త, उसी प्रकार संगीत भी बजाते हैं, గాయకుడు, वो गाना गाते हैं, దేవుని వాక్య సేవకుడు, परमेश्वर की वचन सेवक भी है, అనేక సంఘాల స్థాపకుడు, बहुत सारे कलीसिया स्थापित करने वाला है, మానవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్న యోధుడు, और मानव अधिकार के लिए लड़ने वाला योद्धा है। ఆయన మంచి భర్త, और अच्छा पति भी है, మంచి తండ్రి, अच्छा पिता भी है, ఒక మంచి తాతయ్య. एक अच्छा दादा भी हो गया। అరుణ్ కుమార్ గారు మీరు తాతయ్యనా భర్తనా అంటే తిక్కలోడా? अरुण कुमार जी आप दादा है कि पिता है अगर पूछेंगे तो? అరే పిచ్చోడా, నేను మనవరాలకేమో తాతయ్యను, बेवकूफ, मैं अपना पोती के लिए तो मैं दादा हूँ, నా భార్యకేమో భర్తను, కూతుళ్ళకేమో తండ్రిని, అన్ని పదవులు నావే मेरे पत्नी के लिए पति हूँ, मेरे बच्चे के लिए पिता हूँ, सब पद मेरा अंदर ही है। అంటాడా అనడా? ऐसे बोलेगा कि नहीं? ఒక మనిషికి ఒక్కటే పోస్ట్ ఉండదు. एक मनुष्य के लिए सिर्फ एक ही पद नहीं होता है। మరి ఆది యందున్నటువంటి నాద స్వరూపునికి ఒకటే పదవి ఎందుకు ఉంటది? मगर आदि में रहने वाला वचन और नाद स्वरूप को एक ही पद क्यों होना है? యేసు ప్రభువుకు అన్ని పదవులు ఉన్నాయి. यीशु मसीह की सारी पद है। ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పోస్ట్ ఆయనకు ఉంటుంది. एक एक संदर्भ में एक एक पद वो लेके आता है। అందులో ఒకటి నా సేవకుడు అన్నాడు. उसमें से एक है मेरा सेवक बोल के लिखा है। నా సేవకుడు, मेरा सेवक है, యెహోవా దేవుని సేవకుడు. यहोवा परमेश्वर की सेवक है। దేవుడు అంటున్నాడు, ఈయనను చూడండి మీరు, हाँ, परमेश्वर बोलता है इनको देखिए, ఇదిగో నా సేవకుడు. ए दास को देखो। దేవుని సేవకులందరూ ఈయనను చూడాలి. सारी परमेश्वर की दासों उनको देखना चाहिए। దేవుని సేవకులందరికీ మాదిరి పురుషుడు, అతి గొప్ప సేవకుడు, పరిపూర్ణ సేవకుడు, లోపము లేని సేవకుడు, నమ్మకమైన సేవకుడు యేసునాథుడు. जितना परमेश्वर की दासों को एकदम रोल मॉडल मादरी का पुरुष है, और जितना भी परमेश्वर दासों को उनको दास को देखना जरूरी है। ఆయన మనకు మాదిరి పురుషుడు. वो हमारे लिए एक मादरी रोल मॉडल का पुरुष है। దేవుని సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసును అనుకరించాలి. जितना भी परमेश्वर की सेवा में हो यीशु मसीह का अनुकरण करना जरूरी है। నీవు సేవ చేయాలంటే, अगर आप सेवा करना चाहते तो, నీ సేవను దేవుడు అంగీకరించాలంటే, आपकी सेवा को परमेश्वर चाहते तो, నీ సేవను దేవుడు ఆశీర్వదించి బహుమానం ఇవ్వాలంటే, अगर आपकी सेवा को परमेश्वर आशीष दे के अगर इनाम देना चाहते तो, నీకు వేరే మార్గం లేదు, యేసును అనుకరించాలి. आपके अलावा और कोई सा भी मार्ग नहीं है, यीशु मसीह का अनुकरण करना जरूरी है। పౌలు భక్తుడు అన్నాడు, पौलुस कहता है, నేను యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి. जिस प्रकार मैं यीशु मसीह को पीछा कर रहा हूँ उसी प्रकार मेरा पीछा भी आप करो बोल के बोला है। దేవుని సేవకులమైన మనమందరం परमेश्वर की दास होने का हम सब लोग యేసును మన మాదిరిగా పెట్టుకొని నడవాలి. यीशु मसीह को एक मादरी लगा के हम चलना जरूरी है। తర్వాత పౌలు భక్తుడు ఉన్నాడు. उसके बाद पौलुस भक्त भी है। ఈ ఇద్దరు మనకు మాదిరి పురుషులు. ये दोनों व्यक्ति हमारे लिए रोल मॉडल है। యేసులాగా నడవాలి, పౌలులాగా బ్రతకాలి, నడవాలి, సేవ చేయాలి. यीशु मसीह के जैसे हम चलना है, पौलुस के जैसे भी हम चलना है और जीना भी है। ఎలా యేసులాగా నడవాలి? कैसे हम यीशु मसीह के जैसे चलना है? ఆ 42వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పాడు. तो 42 अध्याय में कुछ विषयों को परमेश्वर ने बोला है। మొట్టమొదటి సంగతి, सबसे सर्वप्रथम संगति, ఆయన మందగిలడు నలుగుడు పడడు. 4వ వచనం, वहां पे लिखा है
थकेगा, वह ना थकेगा और ना हियाव छोड़ेगा। భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. उस पृथ्वी पर न्याय स्थापित करते तक वो ना थकेगा और ना हियाव छोड़ेगा। అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఆయన సత్తువ, ధైర్యము, బలము, శౌర్యము కలిగి సేవ చేస్తాడు. हमेशा उत्साह से और शौर्य और वीर के साथ परमेश्वर सेवा करते रहेगा। చాలా మంది కొంతకాలం సేవ చేసిన తర్వాత ఒక 10 ఏళ్లకు, 25 ఏళ్లకు, 40 ఏళ్లకు కొంచెం మెత్తబడతారు. बहुत लोग सेवा करने के बाद और 10 साल के बाद, 15 साल या 20 साल के बाद थोड़ा सा हल्का में लेते हैं। అలాంటి వాళ్ళను నేను కొన్ని వందల మందిని చూశాను. ऐसे लोगों को मैं सैकड़ों लोगों को मैं देखा हूँ। వాళ్ళు మంచివాళ్ళు, उन लोग बहुत अच्छे हैं, అభిషిక్తులు, अभिषेक हैं, నాకు గురుతుల్యులు. मेरे लिए गुरुतुल्य भी है। వాళ్ళని నేనేం కించపరచడం లేదు, उनके लिए मैं कुछ अपमान की रीति से नहीं बोल रहा हूँ। కానీ వాళ్ళు జీవిత యాత్రలో, జీవిత కాలంలో శ్రమలు అనుభవించి మెత్తబడ్డారు. मगर उनके जीवन की यात्रा में जब क्लेश उठा के थोड़ा सा हल्के हो गए परमेश्वर के मार्ग में चलने के लिए। నోటితో చెప్పలేని కష్టాలు వచ్చిన వాళ్లకు, और मुंह से भी हम नहीं बोल पाते, उतना दुख को उठाए हैं उन लोग। నేను ఏది చెబుతున్నానో అన్ని నాకు తెలిసినవి, నా కళ్ళతో చూసినవి, నాకు పరిచయం ఉన్న విశాల కుటుంబములో నుండి చెప్తున్నా. मैं जो भी बोल रहा हूँ, मैं जो पहचाना, मैं आंखों से देखा है, मैं जो परखा हूँ, उसी को मैं बता रहा हूँ। ఒక సేవకుని కూతురు చనిపోయింది. एक परमेश्वर की दास का उसका बेटी मर गया। మామూలు దెబ్బనా ఇది? वो छोटी समस्या होता है क्या? అంత తొందరగా మానే గాయమేనా? उतना जल्दी से वो घाव मिटता है क्या? ఆ గాయము నుండి ఆ దైవజనుడు కోలుకోనే లేదు. उस गांव से वो परमेश्वर के दास और भी नहीं उठा। ఏమి అన్నాడు? దేవుని మీద సణగడు, గొణగడు, ఏమన్నాడు. और परमेश्वर के ऊपर कोई सा भी गुड़गिड़ाता नहीं था। కానీ దీనంగా చాలా విరిగి నలిగిపోయి వేదనామయుడిగా మారిపోయినాడు. और एकदम दीन से और दिल टूट के हुए एकदम नम्र बन गया। ఆ బలమైన గాయము నుండి అమ్మగారు కోలుకున్నారు, కానీ ఈ పాస్టర్ గారు కోలుకోలే. वो बड़ा गांव से पास्टर अम्मा जी अगर उठ गए, मगर ये परमेश्वर के दास बहुत उठने में बहुत समय लगा। కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, कुछ लोगों के लिए बहुत आर्थिक समस्या भी होता है। కొంతమందికి కుటుంబ సభ్యులకు ఉండే ఆరోగ్య సమస్యల వలన నలిగిపోతారు. कुछ लोगों को अपने परिवार में अपना स्वास्थ्य के वजह से कुछ लोग परिस्थिति में और अंदर हो जाते हैं। మరి కొంతమంది సమాజం నుండి ఎదురయ్యే వ్యతిరేకతకు తట్టుకోలేక నలిగిపోతారు. और बहुत लोग समाज से बहुत सारे विरोध को सामना करते हुए बहुत तड़पते हैं। సేవ మొదలు పెట్టినప్పుడు ఉన్నంత పదును తర్వాత ఉండదు. सेवा शुरुआत में जितना जोश होता है, आगे समय में नहीं होता है। నాకు అన్నయ్యగా నేను గౌరవించే ఒక దైవజనుడు ఉన్నాడు. मैं एक भाई की समान जो सम्मान करता हूँ, एक परमेश्वर की दास में जानता हूँ। బడే భాయ్ हमारे लिए बड़े भाई है నాకంటే సీనియర్ ఇన్ మినిస్ట్రీ, తాను నాకంటే వయసుకు పెద్దోడు. और मेरे उम्र में भी बड़ा है, मेरे लिए बहुत सीनियर भी है। ఒకసారి కలిసాడు. ఏం బ్రదర్ మీరు కనబడడం లేదేంటి అంటే, एक बार मैं मिलके पूछा, क्या ब्रदर आप तो दिखाई नहीं दे रहा, क्या हुआ? ఏం సేవ బ్రదర్, ఏం భక్తి అండి, నా హృదయం అంతా పగిలిపోయింది బ్రదర్ అన్నాడు. क्या सेवा है सर, क्या भक्ति है, मेरा सारी दिल टूट गया सर, बोला है मुझे। అదేమి బ్రదర్, ఎందుకు అలా జరిగింది? मैं पूछा क्या हो गया सर, क्या ऐसा क्यों हुआ? ఎప్పుడు పరీక్షలే, ఎప్పుడు శోధనలే, ఎప్పుడు గాయాలే, ఎప్పుడు అవమానాలే, ఎప్పుడు శ్రమలేనా బ్రదర్? हमेशा मेरे जीवन में क्लेश और परीक्षा, जितना भी दर्द दुख, हमेशा यही है क्या सेवा में? కొంతకాలము శ్రమ పడిన తర్వాత యోబునైనా దేవుడు మళ్ళీ రెండంతలుగా ఆశీర్వదించాడు కదా. कुछ क्लेश दुख उठाने के बाद अयूब को तो परमेश्वर 2 गुना आशीष तो दिया है ना। నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడ్డాను. मैं 40-25 साल मेरे जीवन में बहुत तकलीफ दर्द उठाया, మరి నాకు ఇంకా కష్టాలే కొనసాగుతున్నాయి. और मेरे साहब में बहुत सारी दर्द दुख तो और ऐसी हमेशा होती ही रहता है। ఇలాగే బ్రతుకు తెల్లారిపోతుందా? ऐसी मेरा जीवन चले जाता है क्या? చచ్చిపోయేదాకా శ్రమలేనా బ్రదర్? मरते समय तक यही दुख ऐसी होता है क्या? నా హృదయం పగిలిపోయిందండి. मेरा दिल बहुत टूट गया सर।
ఎందుకు సేవ చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు అని ఇస్తున్నాడు ఆయన. क्यों सेवा कर रहे मुझे पता नहीं चल रहा बोल के मुझे मेरे को बोल दिया है. నేను ఆశ్చర్యపోయాను, मैं बहुत अचंभित हो गया, నా కన్నీళ్ళు వచ్చేసినాయి, मुझे आंसू भी आ गया. నేను మాదిరిగా ఎంచుకున్న ఒక మంచి సేవకుడు, जो मैं मादरी या रोल मॉडल समझे एक अच्छा परमेश्वर की दास ధైర్యాన్ని వదిలేశాడు. हियाव को छोड़ दिया, ధైర్యాన్ని వదిలేశాడు, हिम्मत को छोड़ दिया. ఏం సేవలే అని నిరాశలో పడిపోయినాడు. वो क्या सेवा बोल के एकदम निराशा में चले गया. కానీ అలాగా మనం చూస్తున్న ఈ అద్భుతమైన సేవకుడు మందగిలడు. यहाँ पर हम देखते हैं एक अद्भुत सेवक कभी भी वो हियाव नहीं छोड़ने वाला, నలుగుడు పడడు. वो कभी भी टिमटिमाते नहीं. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా అదే పదును మీద ఉంటాడు. और जितना भी दुख आने तो उतना ही जोश से काम करता है. ఎన్ని కష్టాలు వచ్చినా మెత్తబడడు. और जितना भी तकलीफ उनका जीवन में आए सेवा में हल्का नहीं लेता है. అసలైన క్రీస్తు దాసుడు असली यीशु मसीह के दास శ్రమలు వచ్చిన కొలది ఇంకా పదునెక్కుతాడు. जब क्लेश आता है और जोश के साथ काम करता है. విమర్శలు వచ్చే కొలది ఇంకా బలపడతాడు. जितना दुख क्लेश आता है और बलवान हो जाता है. ఎవరో ఏదో అన్నారని కృంగిపోడు. और कोई कुछ बोला बोल के एकदम निराशा में नहीं जाता है. వ్యతిరేకత రాకముందు మెత్తగుంటాడు. जब विरोध नहीं आता था वो समय हल्का में हो सकता है. వ్యతిరేకత రాగానే ఇంకా పదునెక్కుతాడు. जब विरोध आता है और तेज से दौड़ता है. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో इस समय प्रेरित ग्रंथ 9 अध्याय में పౌలు రక్షణ పొందిన తరువాత जब पौलुस उद्धार पाने के बाद ఆయన దమస్కులో ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చాడు. ओ दमस्क मार्ग में उनके चेलों के पास आया था. తర్వాత యేసే దేవుని కుమారుడని ప్రకటించాడు. उसके बाद यीशु मसीह ही परमेश्वर के पुत्र बोल के प्रकट किया. విన్న వాళ్ళందరూ విభ్రాంతి నొందారు. जितने लोग सुने हैं उन लोग बहुत अचंभित भी हो गए. 9వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. 9 अध्याय में 20-21 वचन देखिए. అపోస్తలుల కార్యాలు 9:20-21 వచనాలు. प्रेरितों का ग्रंथ 9 अध्याय का 20-21 वचन देखिए. యేసు ప్రభు వారి నిజమైన దేవుడు దేవుని కుమారుడు అని పౌలు ప్రకటిస్తుంటే यीशु मसीह एकमात्र परमेश्वर और परमेश्वर पुत्र बोल के वो प्रचार करते समय అనేక మంది ఆయన నమ్మలేదు. और जितने लोग सुनने वाले उनको यकीन नहीं कर पाए. అరే ఏమనుకున్నారే బాబు, సంఘాలను నాశనం చేశాడు ఆయన. वो क्या बोल रहे हैं सर, वो बहुत कलीसिया को नाश करने वाला आदमी है. ఇప్పుడు అన్ని దొంగ వేషాలు వేస్తున్నాడు. अब सब चोर के समान वो बोल रहा है. ఆయన కన్వర్ట్ కావడం అబద్ధము, యేసు కనపడడం అబద్ధము. वो बदलना अलग है, वो झूठा है, और कन्वर्ट भी होना बहुत झूठा है. సంఘములో జొరబడి మన లోగుట్లన్నీ రహస్య ప్రదేశాలు, మనం ఎక్కడెక్కడ రొట్టె విరుచుకుంటామో, ఎక్కడెక్కడ రహస్యంగా ఆరాధనలు చేస్తామో మన సీక్రెట్స్ కనుక్కోవాలని వచ్చాడు. वो एक चोरी के समान कलीसिया के अंदर घुस के कहाँ कहाँ आराधना करते रोटी तो सारी पता करने के लिए आया है. वो వాణ్ణి నమ్మొద్దు, వాని దగ్గర రానియొద్దు. उसको कोई विश्वास मत करो, उसको पास आने मत दो बोल रहे हैं. యెరూషలేములో సంఘాలన్నీ పాడు చేశాడు. सारी यरूशलेम का कलीसिया को खराब किया था. దమస్కులో కూడా సంఘాలు పాడు చేయడానికి వచ్చాడు. दमस्क के अंदर कलीसिया को भी खराब करने के लिए आ रहा है. మళ్ళీ దొంగ సాక్ష్యం చెప్తున్నాడు, నేను యేసును చూశానని. और उसके बाद झूठा गवाही बता रहा है कि मैं यीशु मसीह को देखा हूं बोल के. వాని దగ్గరికి రానియొద్దన్నారు. उसको कोई पास आने मत दो बोल रहे हैं. ఎవరు నమ్మడం లేదు. कोई भी यकीन भी नहीं कर रहे हैं. అప్పుడు సౌలు ఏం చేశాడు? उस समय सौलुस क्या किया, కృంగిపోయాడా? एकदम निराशा में चले गया. అరే నేను యేసయ్య దర్శనం పొంది నా పాప జీవితం మార్చుకొని నేను యేసులోకి వచ్చాను, नन्नु ఎవడు నమ్మడేంటి అని బాధపడ్డాడా? मैं यीशु मसीह के दर्शन पाके अपने पापा को छोड़ के यीशु मसीह आया हो, मुझे कोई यकीन नहीं कर रहा बोल के उस समय पौलुस ने निराशा में चले गए क्या? 22వ వచనం చూడండి. वहाँ पे 22 वचन पढ़ेंगे. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, परंतु सौल और भी सामर्थ्य होता गया. but Saul increased in strength. सौल और सामर्थ्य होते चले गया. ఎవడు నమ్మడం లేదు, అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. कोई भी यकीन नहीं कर रहे, उनका अपमान कर रहे हैं और एकदम शंका में देख रहे हैं उनके. కృంగిపోవడానికి బదులు
निराशा होने का जगह में ఇంకా బలపడ్డాడు. और ज्यादा बलवान हो गया. నిన్నెవరన్నా విమర్శించినప్పుడు अगर कोई आपको विरोध किया तो నీవు మరి ఎక్కువగా బలపడాలి. और आप ज्यादा बढ़कर आप होश में आना है. నీకు శ్రమలు సంభవించినప్పుడు जब क्लेश आते समय నువ్వు ఇంకా పదునెక్కాలి. और ज्यादा आप धार बनना चाहिए. నాకు కూడా శ్రమలు వచ్చినాయి, मुझे भी बहुत सारी क्लेश आया, నిందలు వచ్చినాయి. बहुत सारी निंदा आया. ఓ అన్ని పెద్ద పెద్ద మాటలు అనేసారు నాకు. ओ बड़े बड़े बात मुझे बोल दिए. నేను కురిగిపోయానా ఇంకా బలపడ్డానా? मैं कभी भी निराश हो गई क्या और बलवान हुआ? నాకు సరదా ఇది. मेरे लिए बहुत अच्छा रीति से होता है. ఎవడైనా నన్ను అనవసరంగా ఏదన్నా ఒకటి అంటే मेरे लिए कोई भी एक व्यक्ति कभी भी बोल दिया तो जब जरूरत नहीं पड़ेगा तो बोल दिया तो అబద్ధముగా నిందలు మోపితే झूठा से मेरे ऊपर निंदा कोई भी किया तो అప్పటిదాకా నెమ్మదిగా కృంగిపోయి నిదానంగా మౌనంగా ఉన్న నేను तब तक एकदम शांत और नादान से रहने वाला मैं ఒక్కసారి పులైపోతాను. एकदम मैं शेर बाघ बन जाऊंगा. నా లోపల సింహం నిద్రలేస్తుందన్న. मेरा अंदर शेर जाग उठेगा. నన్ను ఇన్ని మాటలు అంటారా మీరు? मेरे इतना बात बोलेगा मुझे? దీనికి ఒక్కటే ప్రతీకారం. इसके लिए एक ही प्रतिकार है. మిమ్మల్ని కర్రలతో కొట్టను, आपको मैं डंडा से नहीं मारूंगा, కత్తులతో దాడి చేయను, तलवार से आपको दंड नहीं दूंगा, మరి అధికముగా సేవ చేసి నా సేవతో మిమ్మల్ని కొడతాను. और अधिक से मैं सेवा करके मेरे सेवा से आपको मारूंगा. అధికంగా ఆత్మలు సంపాదించి నా సేవా ఫలాలతో కొడతాను. मैं अधिक आत्मा को बचा के मेरा सेवा के फल से तेरे को मारूंगा. మీరు నా చరిత్ర అంతా గమనించి చూడండి ప్రాక్టికల్ గా. मेरे सारे इतिहास को आपको जांच का परख के देखिए. నాకు ముందు నా మీద నిందలు వచ్చినప్పుడు నాకు 50 సంఘాలు ఉండే. पहले मेरे ऊपर निंदा आते समय मेरे पास 25 कलीसिया था. నిందలు వచ్చినాక రెచ్చిపోయి సేవ చేసిన 100 సంఘాలే. निंदा आने के बाद और बढ़कर मैं सेवा किया 100 कलीसिया हो गया. మళ్ళా రెండోసారి ఇంకో తుఫాన్ వచ్చింది. और एक बाद और एक तूफान आया मेरे जीवन में. 250 సంఘాలే. उसके बाद 225 कलीसिया हो गया. అట్లా ఏడాది కోటి 6 నెలల కోటి నా మీద పెడతానే ఉన్నారు ఏదో ఒకటి. और हर साल कुछ ना कुछ मेरे ऊपर निंदा करते रहते हैं. ఆ వచ్చినప్పుడల్లా ఇంకా తేజ్ అయిపోతున్నాను. जब आते समय और तेज में बढ़ जा रहा हूँ, ఇంకా కత్తి పదునెక్కుతుంది. और मेरे तलवार और धार हो जाता है. అందరు నన్ను తిట్టి 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 నాకు ఇప్పుడు 1500 సంఘాలు అయిపోయినాయి. सब लोग मुझे गाली दे के निंदा करके करके मेरे को 1500 कलीसिया को बढ़ा दिए. That is the true spirit of a servant of Christ. वो परमेश्वर की सच्चा, परमेश्वर की आत्मा से भरा हुआ परमेश्वर. సేవకులారా మీరు ధైర్యం తెచ్చుకోనండి. परमेश्वर की दास लोग आप हियाव बांध के रहो. మీకు నిందలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినాయి అంటే మిమ్మల్ని ఇంకా బలవంతులుగా చేయడానికే. जब आपको निंदा, व्यतिरेक, अपमान आते समय वो इसलिए आता है कि आपको और बलवान बनाने के लिए. ఒక్క ఊరిలో మీరు సంఘము కట్టొద్దని ఎవడైనా ఆటంకపరిస్తే, वैसे गांव में आपको कलीसिया ना बांधने के लिए कोई आपको रुकावट आएगा तो, ఒక్క ఊరిలో మీరు సంఘం కట్టొద్దని ఆటంకపరిస్తే, एक गांव में कोई भी कलीसिया ना बांधो बोलकर आपको कोई भी विरोध किया तो బాధపడొద్దు. कभी भी दुखित मत हो. ఇంకా 10 కొత్త ఊర్లలో మీరు సంఘాలు కడతారు. और 10 नया जगह में आप कलीसिया बांधेंगे. ఆ ఆటంకం రాకపోతే నీ బతుకాలానికి అది ఒకటే సంఘం ఉంటుంది. अगर वो विरुद्ध नहीं आएगा तो आपकी जिंदगी भर के लिए वो एक ही कलीसिया रहेगा आपको. ఆటంకం వస్తే, ఆటంకం రాకపోతే ఆ ఊరే నీ పొలం. अगर निंदा और विरुद्ध नहीं होगा तो सिर्फ वही जगह आपके लिए खेती होता है. ఆటంకం వస్తే ప్రపంచమే నీ పొలం. जब निंदा आएगा तो विरुद्ध आएगा तो सारी दुनिया आपके लिए खेती हो जाता है. దేనికి భయపడొద్దు. किसी के लिए डरना का मना है. సువార్త ప్రకటనే నీకు ధ్యేయం. परमेश्वर की सुसमाचार प्रचार करना ही आपकी लक्ष्य है. దైవ సేవకులందరికీ మాదిరి పురుషుడిగా దారి చూపే గ్రేటర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. सारी परमेश्वर की दासों को एक दिक्सूची या एक मार्गदर्शन करने वाला परमेश्वर की दास है. యేసు ప్రభు వారు ఏ పరిస్థితి వచ్చినా మందగిలడు, నలుగుడు పడడు. यीशु मसीह का जीवन में कोई सा भी परिस्थिति आते समय वो कभी भी अपने हियाव को नहीं छोड़ता है. ఆయన కృంగిపోకుండా, మందగిల్లకుండా, స్లో డౌన్ కాకుండా ఏం చేస్తాడు? वो निराशा नहीं होने के लिए और एकदम अपने जीवन में
आगे नहीं बढ़ने के लिए क्या करता है, आगे बढ़ने के लिए क्या करता है? ఆయన అంటే నిందించిన వాళ్ళ మీద గొడవకి వెళ్తాడా? जो निंदा करते हैं उसके ऊपर झगड़ा के लिए जाता है क्या? అలా కూడా చేయడు. ऐसे भी नहीं करता है. ఆత్మలో బలవంతుడు, वो आत्मा में बलवान है, కానీ వీధిలో జగడమాడడు. मगर वो सड़कों के बीच में कभी भी झगड़ा नहीं करता है. వీధిలో జగడమాడడు ఆయన. वो सड़कों में झगड़ा नहीं करता है. తన స్వరము వీధిలో వినబడనీయడు. దేవునికి స్తోత్రం. और सड़कों में उसका शब्द उच्च शब्द से नहीं बोलता है. ఆయన మత్తయి సువార్త 12వ అధ్యాయం 19 చూడండి. मत्ती सुसमाचार 12 अध्याय का 19 वचन एक बार देखिए 20వ వచనం చూడండి. और 20 वचन भी देखिए. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. 12:20 నాయన. మత్తయి 12:20. मत्ती सुसमाचार 12 का 20. వీధులలో ఈయన స్వరము ఎవ్వరికి వినబడదు. सड़कों में उनका आवाज किसी को सुनाई नहीं देता है. ఎందుకు అంటే గొడవ ఆడాడు ఆయన. वह कुचल हुए सरकड़ों को ना तोड़ेगा और दूतों देती हुई बत्ती तो ना बजाएगा. అంటే వీధులలో విమర్శకులకు సమాధానం చెప్పే పని పెట్టుకోడు ఆయన. हाँ, इसका मतलब है सड़कों में जो विरोध करते हैं उनको उनका सवाल का जवाब करने का काम ये नहीं करता है. ఎవరెవరైనా ఎన్ని నిందలైనా మోపని. कितने लोग भी हो सके जितना भी निंदा करते रहने दो. ఏంద్రా నువ్వు అనేది ఏమంటా అని పోయి గొడవకి వెళ్ళడు. उस समय क्या बोल रहे हैं उसके ऊपर झगड़ा के लिए नहीं जाता है. సైలెంట్ గా డిగ్నిఫైడ్ గా తన పని చేసుకుంటాడు. और एकदम साइलेंट से अपने डिग्निफाइड से अपना काम करते रहता है. అనేవాళ్ళు అంటానే ఉంటారు, बोलने वाला बोलते ही रहते हैं, నేను మాత్రం దేవుడు అప్పగించిన పని చేస్తానే ఉంటాను. मगर मैं परमेश्वर सब वो काम को मैं करते ही रहूंगा. నీ విమర్శకులందరికీ నీవివ్వగలిగిన అత్యంత సమర్థవంతమైన బలమైన జవాబు ఏమిటి? अपने जितने विरोध और विमर्श लोग के एकदम सामर्थ्य से देने वाला जवाब क्या होता है? నువ్వు మళ్ళీ కేకలేయడం కాదు. और वापस से और आप भी उल्टा से आप अपने आवाज उठाना नहीं. విమర్శించే వాళ్ళతో మళ్ళా నువ్వు కేకలేస్తే నువ్వు ఓడిపోయినట్టే. आपके विरोध करने वाले के पास जाकर आप चिल्लाने से आप हारने वाला व्यक्ति हो जाते हैं. నువ్వు అలాగే కేకలేస్తా ఉండరా, నేను మాత్రం సంఘాలు కడుతూ ఉంటాను आप ऐसे चिल्लाते रहो मगर मैं अपना जगह में मैं कलीसिया बांधते ही रहूंगा बोलना है. ఇదిగో నా సేవకుని చూడండి. देखो मेरे सेवक को देखो. ఆ అధ్యాయములు అనేక సంగతులు ఉన్నాయి. उस अध्याय में बहुत सारी विषय है. 42:2 42 अध्याय का 2 वचन में ఆయన యెషయా 42:2 यशायाह पुस्तक 42 अध्याय का 2 वचन. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. ना वह चिल्लाएगा और ना ऊंचे सबसे बोलेगा, ना सड़के में अपनी वाणी सुनाएगा. ఇంకొక లక్షణం, और दूसरा लक्षण भी है, నలిగిన రెల్లును అతడు విరువడు. कुचले हुए नरकट को वह ना तोड़ेगा. నలిగిన రెల్లు లాంటి మనుషులు ఉంటారు. कुचले हुए नरकट के समान मनुष्य होते हैं. రెల్లు అనేది ఒక రకమైన గడ్డి, ओ ఒక రకమైన ఘాస్ గడ్డి. एक प्रकार की घास होता है. పొడుగ్గా పెరుగుతుంది రెల్లు. और कुचले हुए नरकट मतलब एकदम लंबा से वो पौधा आता है. అది గడ్డేది. वो ये घास एक प्रकार की घास है. దాంట్లో ఏం బలం ఉండదు. उसमें कुछ प्रकार की बल नहीं होता है. అసలే బలహీనమైన గడ్డి అది. वो एकदम निर्बल की समान एक घास था. అది నలిగిపోయిందట. एकदम वो कुचले हुआ है. ఎవడైనా చూసి ఏం చేస్తాడు దాన్ని? कोई भी उस घास को देखेगा तो क्या करेगा? అసలు ముందే గడ్డి ఇప్పుడు ఇంకా డ్యామేజ్ అయిపోయింది पहले से घास है और ज्यादा कुचला हुआ है అని దాన్ని తురించి అవతల బారేస్తాడు. देखेगा तो कोई भी उसको तोड़ के फेंक देते हैं उस घास को. యేసయ్యకు ఒక లక్షణం ఉంది. मगर यीशु मसीह के लिए एक लक्षण है. ఏంటో తెలుసా? क्या है मालूम? నలిగిపోయిన రెల్లును ఆయన విరువడు. कुचले हुए नरकट को वह ना तोड़ेगा. నలిగిపోయిన గడ్డి పరక లాంటి మనుషులను ప్రేమగా దగ్గరికి వెళ్ళి వాళ్ళను బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు,
బలమైన స్తంభముగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. कुचले हुए नरकट के समान मनुष्य को और ना तोड़ते हुए उसको और बलवान करता है और परमेश्वर की सेवा में और सामर्थ्य देके खड़ा करता है. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అని ఉంది ఇక్కడ. टिमटिमाती बत्ती को ना बुझाएगा बोल के यहाँ पे लिखा है. మకమకలాడడం అంటే ఏంటి? टिमटिमाती की मतलब क्या है? జనపనార వత్తి ఆరిపోక ముందు, वो बत्ती को ना बुझाने से पहले ही, దీపం యొక్క వత్తి ఆరిపోక ముందు दीप का जो बत्ती बुझने से पहले ही దాని మీద అంతా మసి అంత జిడ్డు పేరుకుపోయి ఆ వత్తి మీద वो बत्ती के ऊपर बहुत सारी राग होता है, वो सारी को निकाल के అది ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు वो बत्ती बुझने के लिए तैयार होते समय రెపరెపరెపరెపమని కొట్టుకుంటా ఉంటుంది. उस समय ज्यादा वो तड़पता है. 2-3 సార్లు రెపరెపరెపమని కొట్టుకొని ఆరిపోతుంది. 2-3 बार तड़पते हुए वो बुझ जाता है दीप. మకమకలాడుచున్న జనపనార వత్తి అంటే అర్థం ఏంటంటే टिमटिमाती हुआ बत्ती का अर्थ क्या होता है? ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపం, जो बुझने के लिए तैयारी के साथ रहने वाला दीप. మానవులు ఏమనుకుంటారంటే मनुष्य क्या सोचते हैं? ఎట్లాగో ఆరిపోతున్నది ఆ దీపం, कैसे भी वो बुझने वाला है ना वो दीप, దాన్ని మనం ఆర్పేస్తే నష్టం ఏంటి? उसको बुझाने से क्या नष्ट है? ఎట్లాగ ఆరిపోతుంది, రెపరెపమంటుంది. कैसे भी टिमटिमाते वो बुझ जाता है ना. ఇక దాని ఉండి ప్రయోజనం ఏముంది? ఉఫ్ఫను ఊదేస్తారు. वो रहते किसके लिए लाभ है बोल के उफ बोल के उसको बुझा देते हैं. కానీ యేసయ్య వస్తాడు, मगर यीशु मसीह आता है, రెపరెప కొట్టుకుంటున్నటువంటి ఆ దీపాన్ని वो टिमटिमाते हुए दीप को ఆర్పడు, नहीं बुझाता है అది మళ్ళీ భగ్గున మండేటట్టు చేస్తాడు. और ज्यादा तेज से और जलने के लिए परमेश्वर काम करता है. మనందరి జీవితాలలో ఈ పరిస్థితి వచ్చింది ఒకసారి. हमारा सारी जीवन में इस प्रकार की परिस्थिति हमारे जीवन भी आता है. నా పని అయిపోయిందండి, నా కథ పరిసమాప్తమైంది అనుకున్నాం, मेरा काम हो गया सर, मेरा इतिहास भी समाप्त होने वाले बोल के हम सब सोचे हैं. జీవితంలో నేను ఓడిపోయాను, నాకు ఇక జీవితమే లేదు मेरा అనుకున్నాం. जीवन में मैं हार गया, मेरे लिए जीवन ही नहीं है, इस प्रकार भी सोच आता है. నలిగిపోయిన రెల్లుగడ్డి లాగా నేనున్నా, मैं टिमटिमाते हुए और नरकट के समान घास के समान में हूँ, ఆరిపోవడానికి నా బ్రతుకు దీపం సిద్ధంగా ఉంది. और बुझने के लिए मेरा जीवन की दीप तैयारी के साथ है. ఇక చావే నాకు శరణ్యం मेरे लिए मृत्यु ही शरण्य है అనుకుంటే ऐसे सोचेंगे तो యేసయ్య మన దగ్గరకు వచ్చాడు. यीशु मसीह हमारे पास आया है. నా కుమారుడా, నువ్వు ఆరిపోకూడదు, हे मेरे पुत्र तू नहीं बुझना चाहिए, నువ్వు నలిగిపోయావు, तू एकदम నువ్వు నలిగిపోయావు, దబ్గా అవుతాం, आप एकदम दब गया है, కానీ నిన్ను నేను విరగొట్టను, मगर तुझे मैं कभी भी नहीं तोड़ूंगा, నిన్ను బ్రతికిస్తాను, तुझे मैं जिलाऊंगा, నిన్ను వెలిగిస్తాను, तुझे मैं जिलाऊंगा, నిన్ను మండిస్తాను, तुझे और ज्यादा जिलाऊंगा, కొత్త జీవితం ఇస్తాను एक नया जीवन दूंगा అని మనకు ధైర్యం నూరిపోసాడు. उस प्रकार हमारे जीवन में धीरज को परमेश्वर दिया है, నూతన బలం మనకు ధరింపజేశాడు. एक नया बल को परमेश्वर धारण किया. ఇదిగో నా సేవకుడు, देखो मेरे सेवक को, సమాజంలో బలహీనులైన వారిని బలపరిచే సేవకుడు, समाज में निर्बल होने वाले व्यक्ति को बलवान देने वाला सेवक है. చావే శరణ్యం అనుకున్నోళ్లకు కొత్త బ్రతుకిచ్చే నా సేవకుడు, मौत ही मेरे लिए शरण सोचने वाला को एक नया जीवन देने वाला मेरा सेवक. देखो దేవుని సేవకులందరూ ఆయనలాగా ఉండాలి. परमेश्वर के जितने दास लोग इस प्रकार होना चाहिए. నీ దగ్గరికి ఎవరైనా డిస్కరేజ్మెంట్ లో వస్తే గనక, अगर आपके पास कोई भी डिस्करेजमेंट के साथ आएगा तो జీవితంలో నలిగిపోయి గాయపడి కృంగిపోయి నేను చచ్చిపోతానండి అనుకున్న పరిస్థితుల్లో ఎవరైనా నీ దగ్గరికి వస్తే, अगर जीवन से बहुत थक के और मैं मरूंगा बोल के कोई भी आपके पास आएगा तो, నీలో యేసు ఉంటే, अगर आपके अंदर यीशु मसीह रहेगा तो, యేసు మీద ఉన్న అభిషేకము నీ మీద ఉంటే, यीशु मसीह के ऊपर जो अभिषेक आपके ऊपर भी होगा तो కృంగిన వారిని నువ్వు ఆదరించగలుగుతావు. जितना भी कृंग स्थिति में है उनको आप आदर करने वाले होंगे. నీ కారణంగా ఎందరో చావుకు సిద్ధమైన వాళ్ళు బ్రతికించబడతారు. कोई सभी कारण के साथ उन लोगों को मौत के लिए तैयार होने वाले लोगों को आप जिलाएंगे. అది దేవుని సేవకుని లక్షణం. वो परमेश्वर की दास का गुण और लक्षण है.
ఈయనకు ఇంకొక లక్షణం ఉంది, इनके लिए और एक लक्षण भी है, అదొక్కటి చెప్పి और ముగించేస్తా. एक विषय को मैं बता के मैं समाप्त करूंगा. 42:10 వచనం. 42 अध्याय का 10 वचन. ముందు ఈ సేవకుడు యేసుక్రీస్తు అని ఐడెంటిఫై చేయడానికి నేను మత్తయి 12లోకి వెళ్ళా. यहाँ पे जो दास है परमेश्वर की दास है यीशु मसीह बोल के आपको पहचानने के लिए मैं मत्ती रचित सुसमाचार में गया हूँ. ఒకసారి యేసునే ఇక్కడ మాట్లాడుతున్నాడు, యేసుని ప్రస్తావిస్తున్నాడు అని తెలిసిన తర్వాత 42 అధ్యాయం మీద మనం కాన్సంట్రేట్ చేస్తాం. जब वो विषय यीशु मसीह के लिए भी लिखा गया बोल के तब पहचान में आ गया तो वो 42 अध्याय का 10 वचन में आगे बढ़ेंगे. 42:10 అంటాడు, 42 अध्याय का 10 वचन में बोलता है, సముద్ర ప్రయాణము చెయ్యువారలారా. ये समुद्र पर चलने वालों. వీళ్ళు సముద్ర ప్రయాణం ఎందుకు చేస్తున్నారో నాకు చెప్పండి. आप बताइए यहाँ पे समुद्र में क्यों वो रवाना या यात्रा कर रहे हैं? సముద్ర ప్రయాణం ఎందుకు చేస్తున్నారు? वहाँ पे यीशु मसीह समुद्र की यात्रा क्यों कर रहा है? ఈ మహా గొప్ప దైవ సేవకుడైన యేసుకు, ये परमेश्वर की महान परमेश्वर के दास यीशु मसीह ఆయన దేవుడై ఉండి కూడా సేవకునిగా అవతరించి వచ్చాడు. ఓ ఆయన పరమేశ్వర్ దాసునిగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. वो परमेश्वर होने के नात भी एक परमेश्वर की दास बन के दीन बन के इस दुनिया में आया है. అందుచేత ఆయన సేవకుడు అని పిలిచాడు. इसी के कारण उसको परमेश्वर की दास बोल के पुकारा गया. ఆయనకు లక్షణం ఉంది, उसको एक लक्षण है, ఉన్న చోటనే ఉండడు. जहाँ पे रहता है वही जगह में नहीं దిస్ रहता ఇస్ ద है. లాస్ట్ పాయింట్ ఇన్ ద మెసేజ్. ये बहुत आखिरी पॉइंट है इस संदेश के लिए. ఉన్న చోట ఉండడు. जिस जगह में होता है उसी जगह में नहीं रहता है. ఆయన నోట్లో ఎప్పుడు ఒకటే మాట, उसके मुंह में हमेशा एक ही शब्द होता है, అద్దరికి వెళదాం. ओ पार करेंगे. अब లూకా సువార్త 8వ అధ్యాయము, लूका रचित सुसमाचार 8 अध्याय में, లూకా సువార్త 8వ అధ్యాయము లూకా రచిత 22వ వచనం. 8 अध्याय का 22 वचन पढ़ेंगे. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు వద్దరికి వెళదాం అని వారితో చెప్పగా, అద్దరికి వెళదాం. परमेश्वर हमेशा चाहता है कि आओ झील पर चाले. ఎందుకొరకు వెళ్ళాలి అద్దరికి? क्यों झील के पार जाना है? అక్కడ 1,00,000 మంది పెద్ద మీటింగ్ ఉందని కాదు, वहाँ पे लाखों लोगों का बड़ा मीटिंग है बोल के नहीं, కొన్ని వేల మంది విశ్వాసులు ఎదురు చూస్తున్నారని కాదు, हजारों लोग विश्वासी लोग हमारे लिए इंतजार कर रहे हैं बोल के नहीं, సన్మానాలు జరుగుతాయని కాదు, वहाँ पे सम्मान मिलता है बोल के नहीं, పెద్ద పెద్ద కానుకలు డబ్బులు వస్తాయని కాదు, बड़ा बड़ा बेड और मिलता है बोल के नहीं, అద్దరికి వెళదాం. वहाँ पे पार होना जरूरी है. ఎందుకు తెలుసా? क्यों मालूम? అక్కడ ఒక దెయ్యం పట్టినోడు ఉన్నాడు. वहाँ पे एक भूत पकड़ा हुआ व्यक्ति है. ఆ ఒక్కడి కోసం వెళ్దాం. सिर्फ उस एक व्यक्ति के लिए जाएंगे. ఉన్న చోట ఉండొద్దు. जहाँ पर आप रहते हैं वहीं पे मत रहो. ప్రతి సేవకునికి ఉండవలసిన లక్షణం ఇది. हर एक सेवक को होने वाला लक्षण वही है. ప్రతి సేవకునికి ఉండాల్సిన భారం ఇది. हर एक व्यक्ति को होने वाला बोझ वही है. దేవుని నోరుగా నేను ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా. परमेश्वर मुंह होने के नात में एकदम खड़ी रीति से मैं सवाल करता हूँ. నా సహదైవజనుడా, मेरे सह दासी लोग, నీవు అభిషేకించబడి ఎన్ని సంవత్సరాలైంది? अब अभिषेक लेके कितना साल हुआ? నువ్వు ఉన్న పట్టణము నుంచి ఎందుకు కదలవు? నువ్వు అసలు आपका जो नगर से क्यों आप बाहर नहीं आ रहे हैं? నువ్వు ఉన్న సిటీ నుంచి ఎందుకు కదలవు? आपका जो सिटी से आप क्यों बाहर नहीं आ पा रहे हैं? అద్దరికి వెళదాం అని యేసయ్య నీతో ఎప్పుడు అనలేదా? जिस प्रकार यीशु मसीह कभी आपको नहीं बोलेगा झील के पार चलो बोल के. యేసు అనే పేరు వినని వారు కోట్ల మంది నశిస్తున్నారు. यीशु मसीह का शब्द नहीं सुनने वाले हजारों लोग नाश हो रहे हैं. అందరూ ఒకటే సిటీలో ఉండి కొట్టుకుంటారు ఎందుకు? हम सब मिलके एक ही सिटी में रह के क्यों एक दूसरे से झगड़ा होते हैं? నలుగురు సేవకులు ఒక చిన్న ఊర్లో ఉంటారు, అక్కడే एक छोटा सा गांव में ही 4 सेवक लोग होते हैं. ఇది నా సంఘం, ఇది నా సంఘం అని కొట్టుకుంటారు. ये मेरा कलीसिया मेरे कलीसिया बोल के आपस में झगड़े होते हैं. ఇది ఈమె నా విశ్వాసి, అతడు నా విశ్వాసి, ये मेरा विश्वासी ये मेरा विश्वासी बोल के, ఇది నా సంఘము నా విశ్వాసి అని ये కొట్టుకుంటారు. मेरा कलीसिया मेरा विश्वासी बोल के झगड़ा करते हैं. అభిషేకించబడి 30 ఏళ్ళు అయిన ఇదే పద్ధతి. अभिषेक लेके 30 साल होने के बाद भी यही रीति चलता है. అరే క్రీస్తు నామము అసలే వినని వాళ్ళు ఉన్నారు.
कम से कम यीशु मसीह का नाम भी नहीं सुनने वाले बहुत लोग हैं। సువార్త వినని వాళ్ళు ఉన్నారు. सुसमाचार नहीं सुनने वाले भी बहुत लोग हैं। మరి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? और उनके पास कौन जाएंगे, कब जाएंगे? ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా. एक उदाहरण में बता के मैं समाप्त करूंगा। ఇది నా సొంతది కాదు, నా ఆస్వాల్డ్ జే స్మిత్ గారు తన గ్రంథంలో చెప్పారు. ये मेरा खुद का नहीं, ऑस्वाल्ड स्मिथ जी अपने पुस्तक में लिखा हुआ विषय को मैं बता रहा हूँ। ఎవరన్నా పెద్దలు పెట్టిన భిక్ష ఏదన్నా నాకు తెలిస్తే వాళ్ళ పేరుతో సహా నేను చెప్తా. और कोई भी बड़े लोग से मैं कुछ सीखूंगा तो उनका नाम पुकारते हुए मैं बताऊंगा। ఆయన చెప్పాడు, वो परमेश्वर की दास ने बताया, ఆస్వాల్డ్ జే స్మిత్. ऑस्वाल्ड जे स्मिथ भक्त ने बताया। యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? यीशु मसीह ने 5 रोटी और 2 मछली को कितने लोग को बांटा है? ఇంచుమించు 5,000 మందికి పంచిపెట్టాడు. लगभग 5,000 लोगों को बांटा है। శిష్యులకు అప్పగించాడు, వీళ్ళందరినీ పంక్తులుగా వరుసగా కూర్చోబెట్టమన్నాడు. सारी चेलों को एक काम को सौंपा, उनको एकदम लाइन से बैठाने के लिए। ఒకవేళ ఇలాగ అనుకుందాం, ముందు పంక్తిలో ఒక 100 మంది ఉన్నారు, चलो ऐसे सोचेंगे कि पहले लाइन में 100 लोग बैठे हैं, ఆ రెండవ పంక్తిలో ఇంకో 100 మంది అలాగ ఉన్నారు. उस प्रकार दूसरा लाइन तीसरा लाइन में 100 के जैसे बैठे होंगे। ఒక 50 వరుసలు కూర్చున్నారు. लगभग 50 लाइन्स होगा। 5,000 మంది అనుకోండి, अगर 5,000 लोग हो, లైన్కు 100 మంది అయితే 50 లైన్లు. लाइन में 100 लोग बैठेंगे तो लगभग 50 लाइन होता है वहां లెక్క पर। సరిపోయిందా? లెక్క సరిపోయిందా? गिनती पूरा हो गया ना? సరే, వడ్డన స్టార్ట్ అయింది. चलो वहां पे चालू किए कि देने के लिए। శిష్యులు పోయి ఆ మూలకున్న ఫస్ట్ వరుసలో ఉన్న మొదటోనికి రొట్టెలు వడ్డించారు. चलो लोग वहां पे पहले लाइन में जाके पहले लाइन में पहले व्यक्ति को देना शुरू किए। తర్వాత రెండో వాడు, మూడో వాడు, 100వ వానికి ఇచ్చారు రొట్టెలు. और दूसरा व्यक्ति तीसरा व्यक्ति होते ही 100 व्यक्ति तक पहुंचते हैं। ఇక్కడ అయ్యే లోపల మొదటోడు మళ్ళీ అరిశాడు, और 100 व्यक्ति के जाने के बाद वो पहले व्यक्ति और चिल्लाया, అయ్యా మీరు ఇచ్చిన రొట్టెలు అయిపోయినాయి, ఆకలి వేస్తుంది, మళ్ళీ పెట్టండి అని. और मुझे भूख लग रहा है, आप जो दिया हुआ रोटी मेरे पास हो गया और आओ बोल के। మళ్ళా ఆ లైన్ మొదటికి వచ్చారు. और 100 व्यक्ति का वो लाइन और पहले व्यक्ति के पास आया है। అందరికి పంచిపెట్టుకుంటూ లైన్ చివరికి వస్తే మొదటోడు మళ్ళీ అరిశాడు. और रोटी देते हुए 100 के पास जाने से और पहले व्यक्ति और चिल्लाया। ఇక వీళ్ళు మొదటి వరుసనే ఆ చివరికి ఇచ్చి వడ్డించుకుంటూ ఉన్నారు అనుకో. वो हमेशा पहली लाइन ही पूरा करने के लिए उन लोग सारी समय उन लोग बिता रहे तो ఆ వెనుకున్న లైన్ లో వాళ్ళు ఏమంటారు? वो पीछे लाइन वाला क्या बोलेंगे? ఒరే మీకు అసలు బుద్ధి ఉందా లేదా? आपको कम से कम बुद्धि है कि नहीं, అకల్ హై కి నై? अकल है कि नहीं? ఏందిరా ఇచ్చినోనికి రొట్టెలు మళ్ళీ ఇస్తున్నారు, మేము ఇక్కడ కడుపు గాలి ఆకలితో ఉన్నాము, మాకు ఒక రొట్టె ముక్కు ఎవరు పెట్టినోనికి మళ్ళీ పెడతారా మీరు? आपको अकल नहीं है क्या? जिसको दे रहे उसी का हमेशा दे रहे, हम भूखे हैं, कम से कम हमको एक रोटी भी नहीं मिल रहा। కడుపు నిండినోనికే మళ్ళీ పెడుతున్నారు. जिसको पेट भरा उसी को हमेशा दे रहे हैं। వెనక వరుసలోకి అసలు లేనే లేదు. जो पीछे लाइन में उनको कम से कम एक रोटी भी नहीं मिला। ఈనాడు మన సువార్త సేవ ఎలాగున్నది? आज के दिन हमारा सुसमाचार सुनाना भी ऐसी है। మనం వాక్యం విన్నోళ్ళకే చెబుతున్నాము. जितने लोग वचन सुन रहे हैं उन्हीं को बोल रहे हैं बार बार। ఆస్వాల్డ్ జే స్మిత్ గారి కోట్స్, ద ఫేమస్ కోట్స్ ఆఫ్ ఆస్వాల్డ్ జే స్మిత్ అని మీరు యూట్యూబ్లో మీరు सर्च చేస్తే ఈ कोटेशन వస్తుంది. ऑस्वाल्ड स्मिथ को बहुत अच्छा कहावत अगर यूट्यूब में आपको ढूंढेगा तो आपको मिलेगा ये कोट। మీరు ఇంటర్నెట్ లో దొరుకుతుంది, మీకు आपको इंटरनेट में उपलब्ध है। ఫేమస్ కోట్స్ ఆఫ్ ఆస్వాల్డ్ జే స్మిత్ అని కొట్టండి, మీకు రాకుండా నన్ను అడగండి. फेमस कोट्स ऑफ ऑस्वाल्ड स्मिथ बोल के आप टाइप कीजिए, तब नहीं आएगा तो मुझे बताइए। ఆయన నినాదం ఏంటంటే, उनका जो कहावत क्या है? why should anyone hear the gospel twice before everyone hears it once? అంటే ప్రతి ఒక్కడు సువార్త కనీసం ఒక్కసారి వినక ముందు ఎవడైనా రెండోసారి ఎందుకు వినాలి? అది ఆయన యొక్క నినాదం. उनको कहने का कहावत यह है कि कम से कम एक बार भी सुसमाचार नहीं सुनने वाला के पास सुसमाचार नहीं जा रहा है, 2 बार सुनने वाला के पास हमेशा दोबारा क्यों सुनाना है? అభిషిక్త సేవకులందరూ కూడా ఈ సందేశం తీసుకు వెళ్ళండి. परमेश्वर का अभिषेक सारी दास लोग इस संदेश को लेके जाइए। మీరు ఉన్న ఊర్లో సేవ చేసింది చాలు. आपको ये गाँव में सेवा करने का समय बहुत ज्यादा हो गया। చెప్పారు, విన్నోళ్ళు విన్నారు, విననోళ్ళు వినలేదు. जितने लोग अब सुनाया, सुनने वाला सुना है, नहीं सुनने वाला भी
चलो। ఇష్టమై నమ్మినవాడు రక్షణ పొందని నమ్మనివాడు నాశనమై పోని. నీ బాధ్యత తీరిపోయింది. आपकी जिम्मेदारी पूरा हो गया। जो विश्वास किया उधार पाएगा, जो नहीं किया वो नहीं भी पाएगा। ఇవాళ ఒక నూతన తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. आज का दिन एक नया निर्णय लेके यहाँ से हम जाएंगे। అద్దరికి వెళ్దాం. हम पार होंगे, झीर को पार करेंगे। అద్దరికి వెళ్దాం. हम झीर को पार करेंगे। అక్కడ ఎవరున్నారు? वहाँ पे कौन है? ఎక్కువ మంది లేకపోవచ్చు, अब ज्यादा लोग नहीं हो सकते, ఒక్కడే ఉండొచ్చు. हो सके एक ही व्यक्ति हो ఒక सके, బంధించబడిన వాడు ఉండొచ్చు, एक बंदी से बंधा हो एक ही व्यक्ति हो ఒక सकता, పిచ్చివాడు ఉండొచ్చు, हो सके एक पगलापन, ఒక దయ్యం పట్టిన వాడు ఉండొచ్చు. एक पागल, एक भूत पकड़ने वाला भी हो सकता है। అయినా నువ్వు వెళ్ళాలి. फिर भी आपको जाना पड़ेगा, వెళ్తానే ఉండాలి. हमेशा जाते ही रहना पड़ेगा। ఎప్పుడు ఇంకా కొత్త ఊరు, కొత్త గ్రామం, కొత్త జిల్లా వెళ్తానే ఉండాలి. एक हमेशा नया गांव, नया जिला, नया सिटी बोल के आपको जाना ही पड़ेगा। ప్రభు రాకడ బహు సమీపం. यीशु मसीह का आगमन बहुत निकट है। ఆయన రాకముందు మనము ప్రపంచములో ప్రతి పట్టణాన్ని గ్రామాన్ని సువార్తతో నింపాలి. यीशु मसीह आने से पहले ही सारी दुनिया के हर एक नगर में सुसमाचार से हम भरना है। లేకపోతే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషులుగా నిలబడతాం. नहीं तो परमेश्वर की न्याय सिंहासन के सामने दोषी ठहराए जाते हैं। దేవుడు నిన్ను నీ ఊరి కొరకు పిలవలేదు. परमेश्वर आपको आपकी गांव के लिए नहीं बुलाया। ఒక జిల్లా కొరకు ఒక ఊరి కోసం కాదు నీ పిలుపు. सिर्फ एक गांव के लिए, एक जिला के लिए आपको बुलावट सीमित नहीं होना चाहिए। యేసయ్య చెప్పాడు, విత్తనము దేవుని వాక్యము, यीशु मसीह ने बोला है ना, बीज परमेश्वर की वचन है। విత్తువాడు మనుష్య కుమారుడు, जो बीज भोजन वेले वाला वो परमेश्वर के मनुष्य का पुत्र है। కోత యుగ సమాప్తి, जो फसल युग की समाप्ति है, పొలము లోకము అన్నాడు. ओ खेती इस दुनिया है बोल के बोला है। పొలం ఏది? खेती कहाँ है? లోకం. इस दुनिया, ప్రపంచమే నీ పొలం. सारी दुनिया ही आपके लिए खेती है। ఏదైనా ఒక ఊర్లో నిన్ను అంగీకరించలేదనుకో, और कोई से भी गांव में आपको कोई भी स्वीकार नहीं किया होगा तो దుమ్ము దులిపేసి వెళ్ళిపోండి. अपना धूल को छोड़ के आप निकलो। విమర్శ దినమున దేవుడు ఆ ఊరికి తీర్పు తీరుస్తాడు. न्याय के समय में परमेश्वर ने उस जगह के लिए न्याय दिलाएगा। నువ్వు దులిపిన దుమ్మే వాళ్ళకి విరోధంగా సాక్ష్యం పలుకుతుంది. जिस धूल को आपने छोड़ दिया, उस धूल ही वहां पर गवाही बन के आपके लिए खड़ा होगा। ఆకలి కొన్న వాళ్ళు ఎందరో ఉంటుండగా जो भूखे वो लोग बहुत लोग थे, మొదటి వరుసకే మళ్ళీ మళ్ళీ చెప్పి మళ్ళీ ఇది నా సంఘం నీ సంఘం అని మనం కొట్టుకోవడం ఏంటండి? తెలుగు తక్కువ పని. हमें से पहले लाने को ही आप खिलाते हुए मेरा कलीसिया मेरे कलीसिया वो झगड़ा कर रहे, क्या होता है? మనము వ్యూహాత్మకంగా సేవ చేద్దాం. हम एकदम युक्ति रीति से हमको सेवा करना जरूरी है। భారముతో సేవ చేద్దాం. भोज के साथ सेवा करना है। ప్రతి నిత్యము కూడా అద్దరికి వెళ్ళే దర్శనంతో సేవ చేద్దాం. हर दिन हर नित्य एक दर्शन को निकालते हुए वो जेर को पार करते हुए हम सेवा करना। ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. घर के जाने के बाद उपवास के साथ एक दिन और एक बार प्रार्थना कीजिए। దేవా అద్దరికి వెళ్ళే వాళ్ళనుగా మమ్మల్ని సిద్ధపరచమని అడగండి. परमेश्वर झील को पार करने वाला जैसे हमको तैयारी कीजिए बोल के मांगो। ఓఫిర్ మినిస్ట్రీస్ లో ఉన్న అనేక వింగ్స్ లో ఒకటి ఉంది అవుట్ రీచ్ మినిస్ట్రీస్. वो फिर मिनिस्ट्री सारी विंग में और एक विंग है आउटरीच विंग। మా దగ్గర డబ్బులు లేవు. हमारा पास पैसा नहीं है। మా అబ్బుల్ గారు ఆఫ్రికా ఖండానికి ప్రతినిధి, हमारा अब्बुल जी अफ्रीका खंड के लिए एक प्रतिनिधि है। సాగర్ గారు ఆస్ట్రేలియా ఖండానికి ప్రతినిధి, सागर जी भी हमारा ऑस्ट्रेलिया खंड का प्रतिनिधि है। విజయ్ భాస్కర్ గారు యూకే ప్రతినిధి. विजय भास्कर जी यूके के लिए प्रतिनिधि है। ఎవ్వరికి డబ్బులే, అందరికి అప్పులే ఉన్నాయి. किसी का पास पैसा नहीं है, सबके लिए उधार है, కానీ कर्जा है। అద్దరికి వెళ్దాం. मगर वहां पे पार करेंगे झील को बोल के हादसा है। మన రవి సారథి, వెంకటేష్, సైమన్ వీళ్ళందరూ అవుట్ రీచ్ పీపుల్. पास्टर रवि सारदी, साइमन जी, वेंकटेश सभी लोग आउटरीच टीम है। మన అనువాదకులు బాల శివాజీ అవుట్ రీచ్ మెంబర్, అవుట్ రీచ్ లీడర్. हमारा अनुवाद बाल सेवा जी भी आउटरीच है। వీళ్ళంతా ఎంతసేపటికి వెళ్దాం, నార్త్ ఇండియా వెళ్దాం, హిందీ బెల్ట్కి వెళ్దాం. हमेशा इनका सोच नॉर्थ इंडिया जाएंगे, हिंदी बेल्ट में जाएंगे। ఒక అద్భుతమైన ఉద్యమం మొదలు పెట్టారు మనోళ్ళు. एक बड़ा उद्यम, एक अच्छे रीति से उद्यम को उन लोग शुरू किए हैं। ప్రతి జిల్లా కేంద్రములో ఉపవాస ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దింపుకుందాం,
అనే ప్రార్థన ఉద్యమం మొదలుపెట్టారు. हर जिला केंद्र में उपवास के साथ परमेश्वर को उत्तर लेकर आएंगे बोल के एक बड़ा भोज उठा के जा रहे हैं. పోయిన సంవత్సరం 2025లో पिछले साल 2025 में మన ఓఫిర్ మినిస్ట్రీస్ అవుట్ రీచ్ టీం వాళ్ళు ఏం చేశారు తెలుసా? हमारा फिर मिनिस्टर आउटरीच टीम वाले क्या किया मालूम? అన్ని ప్రముఖ నగరాలు జిల్లా కేంద్రాలలో 100 జిల్లాలలో ఉపవాస ప్రార్థనలు చేశారు. भारत देश के अंदर हर जिला नगर में लगभग 100 जिला में उपवास प्रार्थना शुरू किए. సైమన్ బాబు పూరాకి. నాకు పాస్టర్ సైమన్ గారు చెప్పారు ఈ 2026లో ఇంకొక 250 జిల్లాల్లో మేము ప్రార్థన చేస్తామని. और पास्टर साइमन जी ने मुझे बताया इस नया साल में और 225 जिला में हम पूरा करेंगे बोल के. ఎందుకు వెళ్తారు వీళ్ళు? क्यों जाते हैं इन लोग? తిన్నదరక్కనా, तो खाना हुआ खाना हजम नहीं हो बोल के, ఏం పని లేకనా, कुछ काम नहीं है बोल के, పిచ్చి పట్టిందా, उनको पागल है वो बोल के. ఎందుకు వెళ్తారు? నాకు 67 ఏళ్ళు. मुझे 67 ईयर्स है. ఐఎమ్ ఫైటింగ్ విత్ ప్రోస్టేట్ క్యాన్సర్. मैं प्रोस्टेट कैंसर भी सामना किया. प्रोस्टेट कैंसर से जंग कर रहा हूं मैं. क्षमा कीजिए, प्रोस्टेट कैंसर से मैं ज्यादा लड़ रहा हूँ, जंग कर रहा हूँ, युद्ध कर रहे हैं. ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, హెల్త్ ఫ్యాక్టర్ ఉంది. उम्र भी बड़ा है, हेल्थ फैक्टर भी है. ఒక్క రోజు ఇంట్లో ఉండలేదు నేను. कभी भी एक दिन भी मैं अपने घर में नहीं था. ఇప్పుడు సాయంత్రం ఇంటికి పోతాను, अभी मैं डायरेक्ट घर जाऊंगा మళ్ళీ మిడ్ నైట్ ప్రేయర్లో కూర్చుంటా. और आधी रात में प्रार्थना में बैठूंगा. పిచ్చి పట్టిందా? मुझे पागल हुआ क्या? ఏం అవసరమా నాకు ఇవన్నీ? ये सब मेरे लिए जरूरत है क्या? అరుణ్ కుమార్ ఎన్నోసార్లు ఇంతకుముందు సాక్ష్యం చెప్పాడు. अरुण कुमार जी पिछले गवाही बताया. తమ్మి నువ్వు తాత అయిపోయి నాకంటే కొంచెం చిన్నోడివి, अब दादा बन गया मेरे लिए, तो मेरा उम्र से छोटा ही उम्र का मैं. ఆరోగ్యం కాపాడుకొని ఎన్నోసార్లు చెప్పా. मैं बहुत बार बोला तेरा थोड़ा सा ध्यान दो तेरा स्वस्थ के लिए. చటుకుమని ఫోన్ చేస్తాడు నాకు, तुरंत मेरे को फोन करता है, అన్న నేను కాశ్మీర్లో ఉన్నా, अब अन्ना मैं कश्मीर में हूँ बोल के, అన్న నేను పంజాబ్లో ఉన్నా. अन्ना मैं पंजाब में हूँ बोलता है. అరే ఎందుకు వెళ్ళావా, ఆరోగ్యం కాపాడుకుంటుంటాను నేను. मैं बोलता है अरे क्यों गया, आपके स्वास्थ्य को थोड़ा ध्यान दो बोलता हूँ. ఎందుకు వెళ్తాడు? ఉన్న దగ్గర తింటారు కదా. क्यों जाता है अपने जगह में, उसको खाना हजम नहीं होता क्या? అద్దరికి వెళుదామని యేసయ్య కేక, वहां पर झील में पार करोगे परमेश्वर की आवाज, అది దైవ సేవకుని లక్షణం. वो परमेश्वर की दासों को लक्षण है, गुण है. అగాపే సంపూర్ణ సువార్త సేవకులందరికీ अगापे संपूर्ण सुसमाचार की सारी सेवक लोगों को అద్దరికి వెళ్దామనే భారం ఉంటే हमेशा झील को पार करने के लिए अगर बोझ होगा तो ఒక 2-3 సంవత్సరాలు భారతదేశం సువార్తతో నిండిపోతుంది. अगर 2-3 साल के अंदर सारी भारत देश सुसमाचार से बढ़ जाता है. భూమి మీద ఉన్న ప్రతి డినామినేషన్లోని అభిషిక్త దాసులందరికీ ఈ భారము కలిగితే इस पृथ्वी के अंदर जितने भी परमेश्वर अभिषेक दास को ये बोझ आएगा तो మన దేశం ఈ లోకం వెలుగుతో నిండిపోతుంది. हमारा देश सारी दुनिया उजियाल से भर जाता है. ఎందుకు సార్ అనవసరంగా ఊరిగా ఊర్లు తిరుగుతావు, ఆరోగ్యమే లేదు కదా అన్నాడు ఒక ఆయన. क्यों सर हमेशा आप सारे गांव घूमते हैं, आपको तो अच्छा स्वास्थ्य ही नहीं है बोल के एक व्यक्ति बोला है. ఆరోగ్యం లేదు కదా ఎందుకయ్యా ప్రయాణాలు చేస్తా ఉన్నాడు. अगर अच्छा स्वास्थ्य नहीं होगा तो क्यों आप ज्यादा यात्रा करते हैं बोला. నేనన్నాను ఆరోగ్యం లేకపోతే పోయింది, ప్రాణం అయితే ఉంది కదా. तब मैंने बोला मेरा स्वास्थ्य नहीं होगा तो नहीं है, मगर मेरा अंदर जान तो है ना, కంఠంలో ఊపిరి ఉంది కదా. हमारा जान अंदर है ना. ఆ ఊపిరి వెళ్ళిపోతే ఏం చేయలేం. अगर जान जाएगा तो क्या करेंगे? ఊపిరి ఉన్నంత వరకు సువార్త చెప్తానే ఉండాలి. जब तक जान रहेगा मैं सुसमाचार सुनाते ही रहूंगा. సువార్త చెబుతూ 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 చచ్చిపోవాలి. सुसमाचार सुनाते 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 हुए मरना है. లేకపోతే సువార్త చెబుతూ చెబుతూ కడబోర ధ్వనిస్తే ఎత్తబడాలి. नहीं तो सुसमाचार सुनाते सुनाते हुए अगर आखिरी तुरी फूकेगा तो हम उठना है. ఉన్న చోట ఉండొద్దు. जहाँ पे जिस जगह में रहते उसी जगह में मत रहो. సువార్త విషయంలో మౌనంగా ఉండొద్దు. सुसमाचार के विषय एकदम मौन से मत रहो. ఎవడైనా నిన్ను తిడితే మౌనంగా ఉండు, अगर कोई भी आपको गाली देने से चुपचाप रहो. కానీ సువార్త చెప్పకుండా మౌనంగా ఉండొద్దు. अगर सुसमाचार सुनाते समय चुपचाप मत रहो. నిరంతరము మనము సంచారం చేస్తూ ఉండాలి. और निरंतर हमेशा हमको सुसमाचार के लिए घूमना चाहिए. అద్దరికి వెళ్దాం. झील को पार करना है. అలా పిలుపు ఇచ్చాడు గనుక उस प्रकार की बुलावट हमारे जीवन में आया है. సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు కొంతమంది. 42:10 యెషయా గ్రంథంలో
वहां पे एशिया नबी पुस्तक 42 अध्याय के 10 में वहां पे समुद्र की यात्रा कर रहे हैं। సముద్ర ప్రయాణము చెయ్యవారలారా నా మాట వినండి. हे समुद्र पर चलने वाला मेरा बात तो सुनो। సముద్ర ప్రయాణం ఎందుకు? समुद्र की यात्रा की क्यों? ద్వీపాలకు సువార్త చెప్పడానికి, वहां पे द्वीप है, वहां पे सुसमाचार सुनाने के लिए, ఖండాంతరాలకు సేవ చేయడానికి. ओ खंडांतर में सेवा करने के लिए। మనందరం ఈ దినం ప్రతిష్ఠించుకుందాం. आज का दिन हम सब एक कठिन निर्णय लेंगे। ఆత్మల రక్షణ భారము అగ్నిలాగా భగ్గున మండాలి మనలో. आत्मा बचाने का भोज एक जलन की समान हमारे हृदय में जलना चाहिए। చల్లారిన స్థితిలో నీవు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. बुझा हुआ स्थिति से आप यहाँ से मत जाओ। దేవుడు నిన్ను మండించడానికి ఇష్టపడుతున్నాడు. परमेश्वर आपको जलाने के लिए परमेश्वर चाहता है। రండి ప్రార్థన చేసుకుందాం. आइए इस समय में प्रार्थना करेंगे। ప్రార్థన సమయం అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ये प्रार्थना समय अपने जगह में सब लोग अपने आंखें बंद करके सिर झुका के प्रार्थना में लौलीन रहिए। ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఆకాశంతటి పైకెత్తి దేవుని స్తుతిద్దాం. आप हर एक व्यक्ति अपने दोनों हाथ परमेश्वर को उठाते हुए परमेश्वर की धन्यवाद करेंगे। ఇదిగో నీ సేవకుడు, ఇదిగో నీ సేవకుడని చూపించిన యేసయ్య కొరకు నీ స్తోత్రము నాయనా. देखो परमेश्वर की दास, देखो परमेश्वर यीशु मसीह के लिए प्रभु ने आपने दिखाया, प्रभु आपको धन्यवाद। యెషయా 42లోని సేవకుణ్ణి ఈ లోకం నాలో చూచినట్లు సహాయం చేయమన్నాడు. यशायाह 42 अध्याय में जो सेवक हमारे अंदर भी देखने के लिए प्रभु मुझे सहायता कीजिए। యెషయా 42లో ఉన్న సేవకుని అనుసరించి పౌలు భక్తుడు సేవ చేశాడు. यशायाह 42 अध्याय का सेवक को देखे पौलुस ने अनुकरण करके सेवा किया है। ఆ మార్గములో ఎందరో సేవకులు నడిచారు. उस मार्ग में बहुत सारी सेवक लोग चले हैं। ఇవాళ మనము కూడా అదే దారి నడవడానికి ప్రతిష్ఠించుకుందాం. आज का दिन हम भी उसी मार्ग में चलने के लिए अपने जगह में एक निर्णय प्रतिष्ठा करेंगे। నన్ను వాడుకో తండ్రి అని ప్రార్థన చేయండి. प्रभु मुझे इस्तेमाल करो बोल के हम प्रार्थना करेंगे। జీవితంలో ఎదురైన కష్టాలకు నలిగిపోయానయ్యా. जितना जीवन में हमारा कष्ट हुआ उसके लिए मैं बहुत तड़प गया प्रभु। చావుకు సిద్ధమైనాను मैं తండ్రి. मरने के लिए भी तैयार हो गया। అయ్యా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న వత్తిలాగా ఉన్నాను. प्रभु बुझने के लिए तैयार हुआ एक सिद्ध के समान में हूँ। నన్ను ఆరిపోకుండా మండించు తండ్రి. मुझे ना ही बुझाने के लिए, मुझे जलाने के लिए आप तैयार कीजिए నన్ను మరలా బ్రతికించు. और मुझे जिलाओ प्रभु। నాకు నూతన బలం ధరింపచేయి. एक नया फल मुझे धारण कीजिए। మళ్ళీ నూతనమైన అగ్ని బాప్తిస్మం నాకు దయచేయి. एक नया अग्नि बपतिस्मा मेरे ऊपर उंडेल दीजिए। మళ్ళీ నూతనంగా ఆత్మల రక్షణ భారముతో నన్ను నింపు. एक नया आत्मा बचाने का बोझ के साथ मेरे हृदय को भर दीजिए। సముద్ర తీరములు దాటి నేను వెళ్ళటకు సహాయం చేయండి. ओ समुद्र में पार करते हुए द्वीप के पास जाने के लिए मुझे सहायता कीजिए। ఖండాంతరాలకు దేశాంతరాలకు వెళ్ళి విలువైన ఆత్మలు పట్టుకోవడానికి సహాయం చేయండి. हर देश हर खंड को पार करते हुए कि एकदम कीमती आत्माओं को पकड़ने के लिए सहायता कीजिए। ఎన్ని నిందలు వచ్చినా जितना निंदा भी आने दो నిరాశ పడకుండా ఇంకా బలపడుటకు సహాయం చేయండి. प्रभु, निराशा नहीं होगा और बलवान होने के लिए सहायता कीजिए। ప్రార్థన చేయండి. इस प्रकार प्रार्थना में मांगिए प्रभु को। ఎప్పుడు ప్రార్థన చేయండి? अभी भी प्रार्थना कीजिए। ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. घर के जाने के बाद भी प्रार्थना कीजिए। ప్రతిరోజు ప్రార్థన చేయండి. हर दिन इस प्रकार की प्रार्थना कीजिए। ఇది మొదలుకొని నీ జీవితంలో ఆఖరి క్షణం దాకా ఇదే ప్రార్థన చేయండి. अब से लेके आपके आखिरी पल तक इस प्रकार की प्रार्थना में लौलीन रहिए। దైవ సేవకుడా, हे परमेश्वर की दास, సేవ కొరకు ప్రతిష్ఠించబడిన సోదరి, ओ परमेश्वर सेवा के लिए प्रतिष्ठा की है बहन, నువ్వు మెత్తబడడానికి వీల్లేదు. कभी भी हल्का होने के लिए आप कभी नहीं होना चाहिए। నువ్వు పదునెక్కాలి. आप हमेशा धार होना चाहिए। నువ్వు రెచ్చిపోవాలి. हमेशा बढ़ोतरी होकर चलाना है। నా నాటికి బలాభివృద్ధి పొంది సేవ చేయాలి. हमेशा हमेशा बलवान होते ही सामर्थ्य के साथ सेवा करना। ప్రార్థన చేసుకుందాం. इस प्रकार हम प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, इस स्वर्गीय प्यारी पिता परमेश्वर, నువ్వు పంపిన నీ దివ్య వాక్య వర్తమానం కొరకు నీకు స్తోత్రం. आप भेजे हुए परमेश्वर दिव्य वचन के लिए आपकी धन्यवाद। మమ్మల్ని బలపరచండి. हमको बलवान कीजिए। యెషయా 42లో ఉన్న సేవకుని వలె మమ్మలను మార్చండి. यशायाह
42 के अंदर जिस प्रकार सेवा के समय हमको भी बदल दीजिए। అద్దరికి వెళ్ళాలనే భావనతో దర్శనంతో మా గుండెలు మండించండి। झील को पार करने का दर्शन और बोझ के साथ हमारा दिल भर दीजिए। ఈనాడు సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న ఇద్దరు సేవకులను మీరు आज के ఆశీర్వదించండి। दिन 25 साल का मुबारक त्योहार मना रहे दो दासों को आप आशीष कीजिए। డాక్టర్ అరుణ్ కుమార్ని ఆశీర్వదించండి। डॉक्टर अरुण कुमार जी को आप आशीष कीजिए। పాస్టర్ కట్టా ప్రభాకర్ గారిని ఆశీర్వదించండి। पास्टर कट्टा प्रभाकर जी को आप आशीष दीजिए। ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి సేవకుడిని మీ దాసురాలిని ఆశీర్వదించండి। और यहाँ पे जितना भी परमेश्वर दास मौजूद है सबको आप आशीष कीजिए। అందరము సముద్ర ప్రయాణము చేయవారుగా हम సిద్ధపరచండి। सब समुद्र में चलने वाले की समान यात्रा करने वाले के समान आशीष कीजिए। మమ్మల్ని ఆపడం సైతానుకు తరము కాదని మేము ప్రకటిస్తున్నాం। हमको रोकना शैतान का नामुमकिन बोल के हम प्रकट कर रहे हैं। సైతాన్ గడు మమ్మల్ని ఆపలేడు। शैतान हमको नहीं रोक पाता है। ఒక చోట వాడు ఆటంకపరిస్తే 100 స్థలాలకు విస్తరిస్తాం। एक जगह में हमको रोकेंगे तो 100 जगह में हम विस्तार करेंगे। మా నోట ఉన్న సువార్త దేవుని శక్తి అయి ఉన్నది। हमारा मुंह के अंदर तो समाचार परमेश्वर की सामर्थ्य है। మీరు మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగిస్తున్నారు తండ్రి। परमेश्वर हमके विजय के उत्सव से हम ऊर कर रहे हैं। సైతాన్ గాడు ఒక ఓడిపోయిన శత్రువు। ओ शैतान एक हरा हुआ एक शत्रु है। మాకు అపజయం లేదు గనుక నీకు స్తోత్రం। हमारे लिए हार नामुमकिन है, इसके लिए आपको धन्यवाद। మళ్ళీ వచ్చే మాసము దైవ సేవకుల సదస్సు వరకు మమ్మల్ని మీరు రెక్కల నీడలో కాపాడండి। और आने वाले परमेश्वर के महीने में आने वाले परमेश्वर की इस सभा के लिए परमेश्वर आपको धन्यवाद। యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి। ये सारी प्रार्थना यीशु मसीह के नाम से स्तुति करते हुए मांगते हैं प्रभु। మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకంగా ఇప్పుడు రజతోత్సవం జరుపుకుంటున్న ఇద్దరు అభిషిక్త దైవజనులు డాక్టర్ మదల అరుణ్ కుమార్, పాస్టర్ కట్టా ప్రభాకర్ గారు ఇద్దరికి, ఇక్కడ ఉన్న మిగతా దైవ సేవకులు సేవకులందరికీ సదా తోడై ఉండును గాక। ఆమేన్ ఆమేన్। యేసు రక్తం జై। ఐ నో బ్రదర్ మార్క్ బాబు విల్ మేక్ అ స్మాల్ అనౌన్స్మెంట్। ఎక్కడనైనా అంతేకాకుండా మరి ఇప్పటివరకు మీరు అందరూ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని విన్నారు। మరి దేవుడే తెలియజేస్తున్నాడు అద్దరికి వెళ్ళండి అని చెప్పేసి। మనము కూడా సముద్రమును దాటి అద్దరికి వెళ్ళేటువంటి ఒక గొప్ప అవకాశము ఈ యొక్క 2026లో మరి 44వ దేవదర్శన దినోత్సవాన్ని మనము అద్దరిన జరిగించుకుందాం అనేటువంటి వారందరూ కూడా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను। మరి అయ్యగారు విచ్చేస్తున్నారు। థాయిలాండ్లో ఈసారి 44వ దేవదర్శన దినోత్సవము అద్భుతంగా జరగబోతూ ఉంది। దాని కొరకు ఆల్రెడీ ఏర్పాట్లు అనేటివి పూర్తయిపోయాయి। మరి మీరును ఎవరైనా సరే రావడానికి ఇష్టపడినట్లయితే తప్పకుండా మీరు సంప్రదించండి, ప్రార్థించండి। అంతేకాకుండా ఈ సంవత్సరంలో దాదాపు 7 దేశాలలో మీటింగ్స్ నిర్వహించబడబోతున్నాయి। మరి అవకాశం ఉన్నంత వరకు మనమందరం కూడా అక్కడికి వెళ్ళడానికి అందరూ కూడా ప్రార్థన చేసి సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తున్నాను। ఏదైనా వివరాలు ఉంటే అయ్యగారికి, అరుణయ్య గారికి, దయాసాగర్ అన్న గారికి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా నాకైనా కాల్ చేయండి। అందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ సో మచ్। దయచేసి జయంతమ్మ రావాలి। ప్రభాకర్ ఆల్రెడీ అరుణ్ కుమార్ అన్న ఇద్దరు కుమార్తెలు, అల్లుడు, మనవరాలు వారి సభా ప్రాంగణంలో ఉంటే వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం।
స్తోత్రం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి ప్రేమామయుడమైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, విశ్వరాజా, నీకు స్తోత్రములు తండ్రి. 25 సంవత్సరాల మీ దాసుడు అరుణ్ కుమార్ను, చెల్లి జయంతమ్మను కుటుంబ సమేతంగా వారి కుమార్తెలతో పాటు అయా నీకు వందనాలు. అద్భుత రీతిగా నీ ఘనమైన సేవలు వాడుకొని ఈ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్కి నడిపించినందుకు నీకు స్తోత్రం. ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం వారికి అనుగ్రహించి 2వ రాకడ వరకు తరిగిపోని ధన సంపదలతో, ఆత్మాభిషేకంతో, ఆరోగ్యంతో నిన్ను సేవించుటకు దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ సకల పరిశుద్ధులతో ఈ కుటుంబం కూడా, మీ దాసుడు కూడా ఎత్తబడి నేను న్యాయపీఠం ముందుకు వచ్చి నిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడా అని మీ దాసుడు, మంచి దాసురాలా అని చెల్లి జయంతమ్మ ఇద్దరును నీ ప్రశంసలు, జీవ కిరీటం, నీతి కిరీటం అందుకోవడానికి సహాయము చేయండి. గడిచిన 25 ఏళ్ల కంటే ముందున్న సంవత్సరం మరి అధికముగానే బిడ్డలు విజృంభించి సేవ చేయడానికి సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, కేక్ను కట్ చేస్తుండగా ప్రభువా 2వ రాకడ వరకు కూడా వారి జీవితం ఈ కేక్ లాంటి మాధుర్యముతో నింపమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యా ఇద్దరు పట్టుకోండి. మీరు మీరు లేదా నువ్వు ఆయన సగభాగం నువ్వు లేకుండా ఆయన లేదు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. దేవునికి స్తోత్రము. తెలంగాణ రాష్ట్ర అభిషిక్త సేవకులు, సేవకురాండ్రు దయచేసి వేది మీదకి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సువార్థికులు, సువార్థికురాండ్రు తెలంగాణ రాష్ట్రంలో ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అద్భుత సేవ చేస్తున్న సేవకులు, సేవకురాండ్రు మీరు వచ్చినట్లయితే దైవజనులు డాక్టర్ మధ్యల అరుణ్ కుమార్ అయ్య సేవా రజతోత్సవ సందర్భంగా వారికి మన ప్రేమపూర్వక సన్మానాన్ని తెలియపరుద్దాం. త్వరపడి రండి. రాజు రాజు తమ్ముడు రాజు శాల్వా శాల్వి అయ్యగారికి శాల్వా అన్న 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 చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా
జయము. మధు అయిపోయిందా? తెలంగాణ సేవకుల సన్మానం అయిపోయిందా? ఒకసారి మరి అందరూ కొంచెం పక్కకి చోటిస్తే అవుట్ రీచ్ కోఆర్డినేటర్స్ అరుణ్ కుమార్ అన్న 25వ అభిషేక దినోత్సవం సందర్భంగా కొంచెం తెలంగాణ సేవకులు గ్రూప్ అవలేదా? ఆ తర్వాత సిస్టర్ శ్రీదేవి గారు ఎవాంజలిస్ట్ వారి ఫ్యామిలీ సన్మానిస్తారు. సన్మానించిన వాళ్ళు కొంచెం వేదిక దిగితే మిగతా వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కొంచెం సహకరించండి. తదుపరి కరీంనగర్ అగాపే చర్చి నుంచి పాస్టర్ గారు సన్మానిస్తారు. నెక్స్ట్ కట్టా ప్రభాకర్ రావు గారి దంపతులకు ఆత్మీయ తండ్రి గారిచే చిన్న సన్మానం జరుగుతుంది. మార్క్ బాబు కొంచెం సైడ్ ఇవ్వండి. 25 సంవత్సరాల సేవా జీవితం మరి కట్టా ప్రభాకర్ గారు కూడా వారి కుటుంబం సేవలో కొనసాగింది. ఆత్మీయ తండ్రి అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు వారు కట్టా ప్రభాకర్ గారి దంపతులకు సన్మానం చేస్తున్నారు. అవుట్ రీచ్ కోఆర్డినేటర్స్ ఇప్పుడు అవుట్ రీచ్ కోఆర్డినేటర్స్ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అవుట్ రీచ్ కోఆర్డినేటర్స్ ఇప్పుడు అరుణ్ కుమార్ అన్న దంపతులకు సన్మానం చేస్తారు.
నెల్లూరు కొత్తగూడెం పాల్వంచ నుంచి అభిషేక సేవకులు దైవజనులు సన్మానించాలని వచ్చారు. అలాగే మార్కు బాబు వారి కుటుంబ పక్షంగా నెక్స్ట్ దీని తర్వాత అవుట్ రీచ్ టీం తరపున 25వ అభిషేక దినోత్సవ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి డాక్టర్ మద్దిల అరుణ్ కుమార్ గారికి దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యము, బలము, జ్ఞానము, శక్తిని అనుగ్రహించి వారిని ఇంకనూ దేవుని సేవలో గత సంవత్సరాల కంటే ఇంకా బలంగా వాడుకోవాలని కాంక్షిస్తూ ఇట్లు